శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీముదరైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి అందరం కలిసి ఒక్కసారి ప్రదోష వేళలో చక్కగా శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదివిన తర్వాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాను. ధ్యాన శ్లోకం దగ్గర నుంచి కలిసి చదవడం ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభः శపి విష్ణోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవः సర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరణీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः అవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపः మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమः రుద్రో భూతపతిస్తానుర్రహిర్భూద్నియో దిగంబరः అష్టమూర్తిరనేకాత్మా శాశ్వతశుద్ధవిగ్రహः శాశ్వతః ఖండపరశుః అజః పాశవిమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిः పౌషదంతభిదవ్యగ్రో దక్షాత్తరహరోహరः భగనేత్రభిదవ్యక్తः సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకः పరమేశ్వరः. ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. హరి ఓం. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ప్రతి శ్లోకంలోనూ కూడా భక్తజనావళికి ఈశ్వర పథంలో ప్రయాణం చేసేటప్పుడు కలిగేటటువంటి వైక్లభ్యములను దిద్దడం కోసమని ప్రతి శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని ఒక అందమైన పూనికని మనకి కల్పిస్తూ ఉంటారు అని మీకు నేను మనవి చేశాను. ఆయన శివానందలహరిలో ఒక శ్లోకం చేస్తూ అంటారు, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే
శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శ్లోకం అద్భుతమైనటువంటి ప్రతిపాదనని తీసుకొస్తుంది. పైకి ఒకలా ఉంటుంది. నేను మీతో మనవి చేశాను, శంకరాచార్యుల వారి సాహిత్యంలో ప్రత్యేకించి స్తోత్రాలకి సంబంధించినంత వరకు ఆయన ఏ పేరుతో పిలిచారు అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆయన శివానంద లహరిలో చాలా శ్లోకాల్లో గిరీశ అన్న మాటని ఎక్కువగా వాడారు. ఆ గిరీశ అన్న నామం వాడడానికి కారణం ఏమిటంటే పరమేశ్వరుడు మనకి ఎంత సన్నిహితంగా ఉంటాడు అన్నది నిరూపణం చేయడం ఆయన యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఆయన అంటారు కరస్తే హేమాద్రౌ. పరమేశ్వరుడికి చేతిలో ఒక బంగారు కొండ పట్టుకుని ఉన్నాడు. కరస్తే హేమాద్రౌ గిరిశ. గిరిశ అంటే కొండ గుహయందు శయనించి ఉన్నవాడు. కైలాస పర్వతం యొక్క గుహలో శయనించి ఉన్నవాడు అన్నది బాహ్యార్థం. మీతో నేను ఒకరోజు ఉపన్యాసంలో మనవి చేశాను, ఎక్కడో ఉండదా కైలాస పర్వతం, ఇక్కడే హృదయ గుహలో ఆయన పడుకుని ఉంటాడు అంటే అది తామసిక నిద్ర కాదు, ఒళ్ళు తెలియకుండా పడుకున్నటువంటి పడుకోవడం కాదు. ఆయన అక్కడే ఉండి ఈ కార్యక్రమాలన్నీ నడవడానికి చైతన్యాన్ని అందజేస్తూ ఉంటాడు. ఆయన లేనినాడు ఈ శరీరము నిలబడదు. ఆయన సత్తుగా ఉంటాడు. ఆయన్ని ఆధారం చేసుకుని ఇది నడుస్తూ ఉంటుంది. ఇది మీరు చూడండి, దేవాలయంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఈశ్వర దర్శనం ప్రారంభమైంది, సుప్రభాతం అయిపోయింది, తలుపులు తెరిచారు, ఈశ్వరుడి యొక్క దర్శనం మీకు ఇస్తున్నారు అని గుర్తు ఏమిటంటే గంటలు కొడతారు. ఆ గంటలు కొట్టడం మొదలైంది అంటే ఈశ్వర దర్శనం మొదలైంది అని గుర్తు. నివేదన జరుగుతోంది, గంటలు బాగా కొడతారు. హారతి జరుగుతోంది, గంటలు బాగా కొడతారు. ఏకాంత సేవ అయిపోయింది. చిన్న చిన్న దేవాలయాల గురించి నేను మాట్లాడటలేదు. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆ గంటకి ఒక తాడు వేసి ఆ తాడు స్తంభానికి కట్టేస్తారు. ఇంకా మళ్ళీ సుప్రభాతం వరకు ఆ గంట మోగకూడదు. ఒకసారి ఈశ్వర దర్శనం ఆగిపోయింది అంటే గంట ఆగిపోతుంది. ఆ గంట అక్కడ ఈశ్వర దర్శనం ప్రారంభమైందని గుర్తు, ఈశ్వర దర్శనం ఆగిపోయిందని గుర్తు. ఇక్కడ కూడా ఈశ్వరుడు కూర్చున్నాడని గుర్తు. ఒక గంట మోగుతూనే ఉంటుంది. అనాహతము, అది మీ చేత ఆపబడేది కాదు. మీరు ఆపేద్దామంటే ఆగదు, మీరు కొట్టుకో అంటే కొట్టుకోదు. అది దేవాలయంలో ఎలా ఠాంగ్ ఠాంగ్ అని గంట మోగుతుందో ఇక్కడ అది లబ్ డబ్ లబ్ డబ్ అని మోగుతూ ఉంటుంది. అది ఎంతసేపు మోగుతుంది అంటే నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడ పరమేశ్వరుడు ఎంతసేపు హృదయ గుహలో కూర్చుంటాడో. ఎందుకు అలా కూర్చోవడం అంటే ఆయన అలా కూర్చోవడానికి ఒక లక్ష్యం ఉంది. ఆయన చిత్రగుప్తుడై ఉంటాడు. చిత్రగుప్తుడంటే ఎక్కడో ఉంటాడని మీరు అనుకోకూడదు. కాంచీపురంలో చిత్రగుప్తుడికి ఈశ్వర స్వరూపంగా దేవాలయం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకు చిత్రగుప్త దర్శనం చేస్తారంటే కంచిలో ఆయన పరబ్రహ్మస్వరూపుడై ఆయన ఖాతాలో ఆ జీవుడి గురించి వ్రాసేటప్పుడు వీడు భయంకరమైన తప్పులు చేశాడు అని వ్రాయవలసినటువంటి అవసరం లేని ప్రవర్తన మీకు కల్పిస్తాడు. ఇప్పుడు ఆయన అలా రాయవలసిన అవసరం ఉండదు. దానివల్ల జీవుడు తరిస్తాడు. అంటే ప్రవర్తనని దిద్దేవాడై ఉంటాడు. లేకపోతే ఆయన ఎప్పుడూ అలా ఖాతా రాయడమే ఆయన పని అయితే ఆయనకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, ఆయనకి నైవేద్యం పెట్టడం, ఎప్పుడైనా నేను రాసినవి కొన్ని చూసి చూడక వదిలేయని చెప్తే వదిలేసేవాడు కాడు. చిత్రగుప్తుడు పరబ్రహ్మమై ఉంటాడు. ఈశ్వరుడు ఇక్కడ చిత్రగుప్తుడై ఉంటాడు. చిత్రగుప్తుడంటే చిత్రంగా కూర్చుంటాడు. కూర్చున్నాడని బరువు ఉండదు, కూర్చున్నాడని మీకు ఎరుక ఉండదు. ఆ ఎరుక పొందినవాడు ధన్యుడు. ఆయన చిత్రంగా కూర్చుని ఏం చేస్తుంటాడు? గుప్తంగా అన్నిటినీ గమనిస్తుంటాడు. ప్రతి విషయాన్ని వ్రాస్తాడు. ఆయన ఇచ్చేటటువంటి ఆయుర్దాయం ఊపిరులలో ఇస్తాడు. అందుకే తన కోపమే తన శత్రువు అంటారు. కోపం వస్తే గబగబా ఆయాసపడిపోయి ఊపిరి తీసేస్తాడు. ఊపిరిలు ఎంత తొందరగా తీసేశాడో అంత తొందరగా ఆయుర్దాయం అయిపోతుంది. కాబట్టి ఊపిరులను ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఇన్ని ఊపిరులు తీస్తున్నాడు. ఆ ఊపిరిని ఆధారం చేసుకుని మనసు పనిచేస్తుంది.
అది రహస్యం. శంకరాచార్యులు వారు ఏదైనా చెప్పారంటే ఆయన ఏమీ ఏదో పైన ప్రతిపాదన చేయరు. ఆయన మనసు యొక్క బలం అంతా దేనిది అంటే ఊపిరే దాని బలం. ఊపిరిని మీరు కానీ నియంత్రణం చేశారనుకోండి, దాని యొక్క వేగం కూడా తగ్గుతుంది. అది మెల్లగా కేంద్రీకరణకు సిద్ధం అవుతుంది. అందుకే మన వాళ్ళు పూజ ప్రారంభం చేసేటప్పుడు తిన్నగా ఈశ్వరార్చన చెయ్యనివ్వరు. మొట్టమొదట ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని ఆచమనం చేయమని స్థూల సూక్ష్మ కారణ శరీరములలో కలిగేటటువంటి తాపములు ఉపశాంతి పొందిన తరువాత కదిలిపోతున్నటువంటి మనసు యొక్క వేగాన్ని తగ్గించి అది ధ్యేయ వస్తువు మీద నిలబడడానికి వీలైనటువంటి రీతిలో దాని వేగాన్ని తగ్గించి అది నిలబడేటట్టు చేయడానికి ప్రాణాయామం అని ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే అది నిలబడడం మొదలు పెడుతుంది. ఆ నిలబడడం మొదలు పెడితే మీరు నోటితో చెప్పే మంత్రము, చేతితో చేసేటటువంటి క్రియ, మీ యొక్క లోపల మనసు మూడు ఏకీకృతం అవుతాయి. ఎక్కడ ఈ మూడు కలుస్తాయో దాన్ని పూజ అని పిలుస్తారు. ఈ మూడు కలవకపోతే పూజా భంగము అని పిలుస్తారు. ఉదాహరణకి నేను పాదయోః పాద్యం సమర్పయామి అని ఇలా నీళ్లు తీసి విడిచిపెట్టేశాను. నా మనసులో పరమేశ్వరుడు యొక్క పాదములు ఏమీ కనపట్టలేదు. నేను అసలు ఆయన పాదములను స్మరించలేదు. నీళ్లు తీసి ఇలా విడిచిపెట్టేశాను. ఇప్పుడు నోటితో పాదయోః పాద్యం సమర్పయామి, దానికి అనుగుణంగా క్రియ చెయ్యి ఏం చేసిందంటే కాసి నీళ్లు తీసి అలా విడిచిపెట్టింది. మనసు ఆ నీళ్లు పరమేశ్వరుడి పాదముల మీద పడితే ఎలా జారతాయో ఆ తర్వాత ఎలా వత్తాలో అది ఊహ చేయలేదు. అది అక్కడ లేదు. అప్పుడు పాదయోః పాద్యం సమర్పయామి అని మీరు చేసిన ఉపచారం ఏదో దాన్ని లెక్కలోకి తీసుకోరు. కారణం ఏంటంటే అక్కడ మనసు లేదు. అథవా ఒకవేళ ఒక ఉపచార మంత్రం చెప్తుంటే మీరు ఇంకొక ఉపచారం చేస్తున్నారు, చాలా వేగంగా ఉపచారాలు చెప్పేస్తున్నారు అనుకోండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పేస్తుంటే మీరు ఒక్కొక్క చుక్క ఇస్తుంటే ముఖే ఆచమనీయం సమర్పయామికి మీరు హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఇస్తుంటారు. అప్పుడు మంత్రము క్రియా కలవు. ఇవి ఈ మూడు ఎక్కడెక్కడ ఏకీకృతము కాలేదో అక్కడ పూజ భంగమైంది అని వేస్తారు. కాబట్టి మనసు, వాక్కు, క్రియ ఈ మూడు ఏకీకృతం అవుతూ ఉండాలి. ఇందులో ఎన్నిటిలో త్రికరణ శుద్ధి కలిగి ఉన్నాడో ఆయన గుప్తంగా గమనిస్తుంటాడు. నోటితో ఏది మాట్లాడుతున్నాడో, ఆచరణలో ఏం చేస్తూ ఉంటాడు, మనసులో ఏం భావిస్తున్నాడు, పైకి ఏం మాట్లాడుతున్నాడు. ఇది కేవలం పైన ఉండే కదలికలను మాత్రమే చూడగలిగిన వాడు కాడు. లోపల ఉండి లోపలి భావనలేవి, పైకి మాట్లాడుతున్నది ఏది, తర్వాత చేసినది ఏది, వీటిని అన్వయం చేసి లెక్క కట్టి వేసుకుంటాడు ఖాతాలో. కాబట్టి చిత్రంగా కూర్చుని గుప్తంగా వ్రాస్తాడు. కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడని పేరు. కాబట్టి ఆయన యొక్క దృష్టిలోంచి తప్పుకోవడం అన్నది సాధ్యమే కాదు. కాబట్టి ఆయన ఇందులో కూర్చుంటాడు. కూర్చుని నీకు ఇన్ని ఊపిరులు ఇచ్చాను, ఈ ఊపిరులలో, అందుకే ఊపిరి మీద అధికారం మనకుండదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ ఊపిరి ఆగిపోవాలి అని ఈశ్వరుడు సంకల్పం చేస్తే 1,000,000 మంది వైద్యులు వచ్చినా ఊపిరి తీయించగలిగిన వాడు లోకంలో ఉండడు. ఈశ్వరుడు వాడు ఊపిరి తీయాలని సంకల్పం చేస్తే వాడు చచ్చిపోయాడని నిర్ణయం చేసినా వాడు చావడం. యథార్థంగా అలా జరిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. పరమాచార్య స్వామి వారి జీవితంలో వారి శరీరంతో ఉన్న రోజుల్లో ఒకరి శరీరం విడిచిపెట్టేశారని చెప్పి ఇంచుమించు నిర్ధారణ చేసేశారు వైద్యులు. పరమాచార్య స్వామి వారు ఆవిడికి ఏమీ పర్వాలేదు, ఈ విభూతి పట్టుకెళ్ళి ఆవిడ నోట్లో వెయ్యండి అని ఇచ్చారు. కొడుకు విమానంలో వచ్చి ఆ విభూతి ఆయన ఎప్పుడు ఆ మాట అన్నారో అప్పుడు ఆవిడికి తెలివి వచ్చింది. ఆవిడ నోట్లో అది వేయగానే ఆవిడ లేచి కూర్చుని మాట్లాడారు. మహాత్ములు సంకల్పంతో ఇవ్వగలరు. 1 ఏడాది పాటు ఇచ్చారు ఆయన. అలాగా ఏడాది తర్వాత మళ్ళీ ఆ కొడుకు వస్తే మీ అమ్మగారు వెళ్ళిపోయారు నాకు తెలిసని చెప్పారు. నేను కామాక్షిని మీ అమ్మగారికి 1 సంవత్సరం అడిగాను ఆయుర్దాయం, కామాక్షి ఇచ్చింది. ఏడాది అయిపోయింది కాబట్టి మీ అమ్మగారు వెళ్ళిపోయి ఉంటారు, ఆవిడ ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు, బెంగ పెట్టుకోవద్దని చెప్పారు. కాబట్టి ఊపిరులను ఆధారంగా జీవితం ఉంటుంది.
అన్ని లెక్కలు బయటకు కడతాడు. తను ఎన్ని ఊపిరులు తీసేశాడో ఇంకెన్ని ఊపిరులు మిగిలిన్నాయో ఏ జీవుడికి తెలియదు. కాబట్టి ఆయుర్దాయం విషయంలో ఇంత ఉంది అని తెలుసుకోగలిగిన ప్రజ్ఞ ఎవ్వరికీ ఉండదు. కాబట్టి త్వర అన్నది ఒకటి ఏర్పడాలి. త్వర అంటే అన్నిటికన్నా ముందు చెయ్యవలసిన పనేదో అది చేసేస్తూ ఉండాలి. జీవోద్ధరణము అని ఒక మాట. ముందు ఉపకారం తనకి తాను చేసుకోవాలి. లేకపోతే జీవుడు ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత, కాబట్టి పుణ్యకార్యాచరణము ధర్మకార్యాచరణము ముందు నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఈశ్వరపరంగా నడుస్తూ ఉండాలి. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు. గిరీష ఈ హృదయ గుహలోనే ఉన్నాడు. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. నిన్ను ఒకడు చూస్తున్నాడు, నువ్వు వాడి మీద ఆధారపడ్డావు. వాడి యొక్క అనుగ్రహం లేకపోతే అసలు నీకు దీని ఊపిరే నడవదు. వాడన్నీ గమనిస్తున్నాడు. వాడు నిన్ను తర్వాత అడుగుతాడు, ఇది ఇచ్చాను ఏం చేశావు అని అడుగుతాడు. ఇది ఇచ్చాను ఏం చేశావు అన్నప్పుడు జవాబు చెప్పుకోలేకపోతే మళ్ళీ నీకెందుకు ఇది? దీంతో షడూర్ములు అని ఒక మాట శాస్త్రంలో. షడూర్ములు అంటే ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. ఇవి మారి మారి వాటికే సముద్ర కెరటాలు. అందుకే సముద్రం ఎక్కడుంటుందో దానికి ఎదురుగుండా శంకరాచార్యుల వారిని శిష్యులతో ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సంసారములో వచ్చేటటువంటి కెరటములు సముద్రములో వచ్చే కెరటములు ఒక్కటే. కెరటములు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోవాలి, అలా వస్తూనే ఉంటాయి. ఈ 6 ఊర్ములు జీవుడు శరీరంలో ఉన్నంతకాలం వస్తూనే ఉంటాయి. ఆకలి, నేను పొద్దున్న ఏదో పలహారం చేశాను, అయిపోయింది. మధ్యాహ్నం మళ్ళీ భోజనం అయిపోయింది. రాత్రి మళ్ళీ ఉపన్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ ఏదో తింటాను. ఇలా ఎంతకాలం ఆకలి? దీనిలో జీవుడు ఉన్నంతకాలం, ఈశ్వరుడు ఉన్నంతకాలం ఆకలిస్తుంది. దప్పిక, దాహం వేస్తుంది, ఆగిపోతుంది, మళ్ళీ దాహం వేస్తుంది. శోకము, అమ్మయ్య హాయిగా ఉన్నానంటాడు, అంతలో ఏదో కోరిక పుడుతుంది, ఆ కోరిక తీరదు, ఏడుస్తాడు, మళ్ళీ సంతోషం, మళ్ళీ ఏడుపు. శోకము, మోహము, అజ్ఞానం. సత్యం తెలిసిందిరా అన్నట్టు ఉంటుంది, జారిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంటాడు అజ్ఞానంలోకి. మోహము, జరా, వృద్ధాప్యం. ఇప్పుడంటే ఈ శరీరానికి వస్తుంది. ఇంతకుముందు శరీరాలన్నింటికి వృద్ధాప్యం వస్తేనేగా విడిచిపెట్టి మళ్ళీ ఇందులోకి వచ్చింది. కాబట్టి మరణము. ఈ 6 కెరటములు జీవుడికి ఎప్పుడూ కొడుతుంటాయి. ఇదే దక్షిణాన లంక ఉంది, సముద్ర కెరటాలు కొడుతున్నాయంటారు వాల్మీకి మహర్షి. దక్షిణాన లంక ఉంది అంటే దాని రహస్యం ఏమిటంటే, ఏ శరీరమైనా, ఎంత అధికారాన్ని వెలగబెట్టినటువంటి శరీరమైనా చిట్ట చివరికి ఊరికి దక్షిణాన ఉన్నటువంటి శ్మశానంలో, పృథ్వీలో కలిసిపోతుంది, బ్రహ్మాండంలో కలిసిపోతుంది. కాబట్టి ప్రస్థానమంతా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంటుంది. ఈశ్వరుడి గురించి చింతన లేని వాళ్ళ యొక్క జీవితాలన్నీ ఆయుర్దాయపరంగా ఏమవుతాయంటే హిమాలయాల్లో పుట్టి దక్షిణానికి ఎడతాయి. మీకు ఒక్కటే గుర్తండి, గంగానదిని కాశీలోనే ఎందుకు స్నానం చేయాలి? కాశీగంగా అంటారు. ఏ కాశీలోదే గంగా, ఇతర చోట్ల ఉన్నది గంగ కాదా? హరిద్వార్లో గంగ కాదా? లేకపోతే గంగా ప్రవాహం ఎన్నో చోట్ల ఉంది, అదంతా గంగ కాదా? కాశీగంగ అండి, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేశా అంటారు. కాశీగంగకే ఎందుకంత ప్రాధాన్యత? కాశీగంగ అని ఎందుకు అనాలి? ఒక్కటే కారణం, ఉత్తర దిక్కున పుట్టినటువంటి గంగ, హిమాలయాల్లో పుట్టిన గంగ దక్షిణానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. దక్షిణానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టిన గంగ కాశీపట్టణం దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరిగింది. ఎక్కడ దక్షిణానికి వెడుతున్నది మళ్ళీ ఉత్తరానికి తిరిగిందో అది పవిత్రం. ఎన్ని జన్మలలోనో దక్షిణ దిక్కున ఉన్నటువంటి శ్మశానంలో శరీరాన్ని అప్పగించి మళ్ళీ పుట్టడానికి సిద్ధపడినటువంటి జీవుడు, రవీంద్రనాథ ఠాగూర్ గారి గీతాంజలిలో మాట అంటారు, తల్లి ఆకలితో ఉన్న పసిబిడ్డని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక స్తన్యాన్ని తీసి నోట్లో పెడుతుంది. ఈ స్తన్యమునందు పాలైపోయాయి, పిల్లవాడి ఆకలి తీరలేదు అనుకుంటే ఆ పిల్లవాడిని ఇట్నుంచి ఇటు తొడ మీదకి తిప్పుకుని ఇటు స్తన్యం ఇస్తుంది. పిల్లవాడిని ఇటు తొడమించి ఇటు తొడ మీదకి తిప్పుకుని ఇటు స్తన్యం నుంచి నోరు తీసి ఇటు స్తన్యాన్ని నోట్లో పెట్టడం మధ్యలో ఉన్న వ్యవధి ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు ఇంకొక శరీరాన్ని తీసుకునే జనన మరణములనేటటువంటి ప్రక్రియ అలా ఉంటుంది.
అంతే, కేవలం శరీరం మారిపోతుంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. జనన మరణాతీతమైన స్థితిని పొందించగలిగినటువంటి వాడు ఉత్తర దిక్కున కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు మృత్యుంజయుడు. ఆయన కాలకాలుడు. కాలకాలుడై మృత్యుంజయుడై మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వాన్ని ఇవ్వగలిగినటువంటి పరమేశ్వరుడి వైపుకు బుద్ధి ఎప్పుడు తిరిగిందో అప్పుడు వాడు గంగా స్నానం చేసినవాడు, వాడు గంగ అయినవాడు, పవిత్రుడైనవాడు. వాడి బుద్ధి ఏ జన్మలో ఈశ్వరుడి వైపుకి తిరిగిందో ఆ జన్మ చిట్ట చివరి స్థితికి దగ్గర చేసే జన్మ, లేదా అది ఆఖరి జన్మ. కాబట్టి ఆయన చిత్రగుప్తుడై ఇక్కడ కూర్చుని ఆయన అన్నీ నిర్ణయం చేస్తాడు. అన్నీ నిర్ణయం చేస్తాడు, కానీ ఈశ్వరుడు స్వతంత్రంగా ఇవ్వనిది ఏమిటో తెలుసా అండి? పునర్జన్మ ఇవ్వడు. సనాతన ధర్మం యొక్క వైభవం అంతా ఎందులో ఉందంటే పునర్జన్మ యందు ఉంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎవరు అంగీకరిస్తారో వారు సనాతన ధర్మ సిద్ధాంతమును, మౌలిక సిద్ధాంతమును అంగీకరించారు అని గుర్తు. పునర్జన్మని నేను అంగీకరించలేదు అంటే నేను సనాతన ధర్మమును అంగీకరించలేదు, వేదము యొక్క ప్రమాణమును నేను అంగీకరించను అని చెప్పినట్లు గుర్తేమిటంటే బొట్టు పెట్టుకోకపోతే. బొట్టు పెట్టుకోలేదు అంటే అతనికి సనాతన ధర్మమునందు నమ్మకము లేదు, అతను వేద ప్రమాణమును అంగీకరించలేదు అని గుర్తు. అందుకే ఎవరు సనాతన ధర్మమునందుండరో వారు బొట్టు పెట్టుకోరు, ఎవరు సనాతన ధర్మమునందుంటారో వారు బొట్టు లేకుండా ఉండరు. పునర్జన్మ సిద్ధాంతమును ఎవరు అంగీకరిస్తారో వాళ్ళకి ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి ఆ భయం? శంకర భగవత్పాదులు శివానంద లహరిలోనే ప్రస్తావన చేస్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటారు. నరత్వం, మనుష్యుడై పుట్టాడు, ఈశ్వరుడు గురించి ఏమి తాపత్రయం లేదు. ఎందుకు ఆ జన్మ? దేవత్వం, దేవత అయ్యాడు, భోగం ఒకటే. కీటత్వం, పురుగై పుట్టాడు, లేవా దానికి షడుర్ములు? దానికి ఉన్నాయి ఆకలి, దప్పిక, జరామరణము, శోకము, మోహము. దేనికి లేవు? కుక్కకున్నాయి, పందికున్నాయి, పిల్లికున్నాయి, నల్లికున్నాయి, నాకు ఉన్నాయి. ఈ శరీరం ఉండడం వల్ల కొత్తగా ఒరిగినది ఏమిటి నాకు? ఇంకా దీనితో నేనేం చెయ్యాలో అది చేసినవాడను కాను. కానప్పుడు ఏ శరీరం అయితే ఏమిటి? కాబట్టి శంకరులు అన్నారు నాకు శరీరంతో సంబంధం లేదు, నువ్వు ఏ శరీరం ఇచ్చినా ఒకటే. కానీ సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. ఎప్పుడూ నీ పాదార విందములను స్మరించగలిగినటువంటి మనస్సుని మాత్రం నాకి. అటువంటి మనసు లేదు, ఏమిటి ప్రయోజనం మనుష్య శరీరంలోకి వచ్చి? ఆచరణ యందు ఏదీ లేదు. పశువుకి ఓ కుక్క దగ్గరికి వెళ్ళి నేను రామాయణం చెప్పాను అనుకున్నాను 42 రోజులు. విందా అంటే విందనే నేను అనుకున్నాను, చెవులు ఉన్నాయి కాబట్టి. ఏమైనా కుక్క అనుష్ఠానం ఉంటుందా? ఇత పూర్వం ఏం చేస్తుందో అదే చేస్తుంది. జడహ, దానికి అర్థం చేసుకునేది ఉండదు, ఆచరణ ఉండదు. ఎక్కడ తాను గ్రహించినది ఆచరణలోకి రాలేదో వాడు తన శరీరమును నిరర్ధకమును చేసుకున్నవాడు. జన్మ ప్రయోజనం నశించిపోయిందని గుర్తు ఏమిటంటే విన్నదేదీ ఆచరణలో పెట్టడు. ఏదీ ఆచరణలో పెట్టని వాడెవడో వాడు ఎంత విన్నా చిల్లుకుండలో పోసిన నీళ్లు. సనాతన ధర్మం అనగా ఒకటే. అందుకే దీన్ని మతం అనరు, ధర్మం అంటారు. ధ్రియతేవా జనైరితి ధర్మం. మీరు ఇన్ని విన్నారన్నది కాదు, మీరు బొట్టు పెట్టుకున్నారా అన్నది ధర్మం. నేను మన్నింపబడిదనుగాక, నాకు అలా మాట్లాడటమే వచ్చు. కాబట్టి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. ఈశ్వరుడు ఒక్కటే తన దగ్గర పెట్టుకోడు స్వేచ్ఛ. ఏది పెట్టుకోడంటే మనుష్య జన్మ నుంచి ఉత్తర జన్మ విషయంలో ఈశ్వరుడు నిర్ణయం చేయడు. మనసుకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే వాసన. రుచి వాసన అని మనసు రెండిటిని పట్టుకుంటుంది. రుచి అంటే నేను ఏదైనా ఒక విషయాన్ని అనుభవించు 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 అంటుంది. నేను దాన్ని అనుభవించాను అనుకోండి, అది ఎలా ఉంటుందో గుప్తం చేస్తుంది అనుభవాన్ని, దాన్ని వాసన అంటారు.
నువ్వు యాపిల్ పండు తిను, యాపిల్ పండు తిను, యాపిల్ పండు తిను అంటుంది. నేను యాపిల్ పండు తిన్నాను అనుకోండి, ఆ యాపిల్ పండు రుచి ఇలా ఉంటుంది, లోపల దాస్తుంది అనుభవాన్ని. ఈ రుచిని వాసనగా మార్చి మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ తిను 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 అంటుంటుంది. మనసు ఏం చేస్తుందంటే, జీవుడు దేని మీద ఎక్కువ ఆసక్తి పెంచేసుకున్నాడో ఆఖరి ఊపిరిలో, మనసు ఊపిరి మీద ఆధారపడుతుందని మీకు నేను మనవి చేశాను, చిట్ట చివరి ఊపిరిలో చిట్ట చివరి స్మరణ దాన్నే చేస్తుంది. దేని మీద ఎక్కువ ప్రీతించుకున్నాడో దాన్నే స్మరణ చేస్తుంది. దేనిని స్మరణ చేసిందో దానిని బట్టి ఈశ్వరుడు నిర్గమాన్ని ఇస్తాడు, బయటికి వెళ్ళే మార్గాన్ని అప్పుడు తెరుస్తాడు. ఇందులోంచి వెళ్ళు అంటారు. ఎందుకంటే శరీరమునకు ఎప్పుడూ కూడా సీమ అని ఒకటి ఉంటుంది. సీమ అంటే హద్దు, రాయలసీమ అంటే ఆ ప్రాంతమునకు హద్దు, ఆంధ్రసీమ హద్దు, తమిళసీమ హద్దు, అక్కడతో అయిపోయింది, అక్కడతో ఉందని. ఈ శరీరమునకు కూడా 2 సీమలు ఉంటాయి, ఒకటి పాదములు, ఒకటి తల. ఇది భౌతికంగా ప్రారంభము చివర, లేదా ఇది ప్రారంభము ఇది చివర. అలాగే ప్రవేశద్వారము నిర్గమద్వారము అని 2 ఉంటాయి. లోపలికి వచ్చేటటువంటి ద్వారం, బయటికి వెళ్ళిపోయే ద్వారం. లోపలికి వచ్చిన ద్వారం మనిషి బయటికి వచ్చిన తర్వాత మూసేస్తారు, నాభి. అందుకే నాభి కన్నమైనా నవరంధ్రాల్లో చెప్పరు. నాభి రంధ్రం కాకపోతే తల్లి కడుపులో ఉండగా తల్లి తిన్న ఆహారం పిల్లవాళ్ళలోకి ఎలా వెళ్ళింది? నాభిగొట్టం ద్వారా. అంటే నాభి కన్నమేగా. కానీ ఈశ్వరుడు దాన్ని ఎప్పుడు మోస్తాడంటే తల్లి కడుపులోంచి బయటికి రాగానే నాభి కోసేస్తారు, అంటే బొడ్డు కోసేస్తారు. బొడ్డు మూసుకుంటుంది, నవరంధ్రాల్లో రంధ్రం మూసుకుంటుంది. ఇంకొక తలుపు వెళ్ళేటప్పుడు తెరుచుకోవడం కోసం మూసి ఉంచుతారు. మీరు చూడండి, ఎగ్జిట్ అని ఉంటుంది, అది వెళ్ళిపోయేటప్పుడు తెరవాలి. అంతేకాని అన్ని వేళలా తెరవరదాన్ని. లోపలికి రావడానికి వాడరు, వెళ్ళిపోయేటప్పుడు వాడతారు. లోపలికి వచ్చేసాడని గుర్తు ఏంటంటే లోపలికి వచ్చిన తలుపు వేసేస్తారు, నాభి మూసుకుంటుంది. ఎగ్జిట్, వెళ్ళిపోవలసిన తలుపు ఒకటి ఉంటుంది, అది సీమాంతము అని పిలుస్తారు. అందుకే ఇంకా హద్దు కింద దాన్ని ఏం చేస్తారంటే దాన్ని దాటి ఇంకా ఏది తగల్చరు. పాపట అని ఒకటి ఉంటుంది, దాన్ని సీమ అంటారు. ఆ పాపట ఎక్కడ వరకు తీయాలంటే ఇక్కడ వరకే, ఇది దాటి ఇంకా తీరు. ఎందుకు తీరంటే ఇంకా ఇక్కడది నిర్గమన మార్గం, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి జీవుడు, బ్రహ్మకపాలంలోంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయాడని గుర్తు ఏమిటంటే బ్రతికున్నన్నాళ్ళు ధర్మాన్ని పట్టుకుని ఆఖరి స్మరణ, ఆఖరి ఊపిరిలో తలుచుకున్న మనసు యొక్క స్మరణ ఈశ్వర సంబంధమైతే, ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరించడం అలవాటైతే అప్పుడు ఈశ్వరుణ్ణి స్మరిస్తే ఈ తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు అంటే ఇక రాడు అని గుర్తు. అదే చిట్ట చివరిసారి వదిలేశాడు శరీరాన్ని. అలా వదలకపోతే ఏం చేస్తారంటే వీడు సరిగ్గా జీవించలేదు కాబట్టి వీడికి ఆ తలుపు తెరుచుకోలేదు వెళ్ళినప్పుడు. కనీసంలో కనీసం ఆ తలుపు తెరుచుకుంది అని మనం అనకపోతే ఆ జీవుడు పాడైపోయినట్టు లెక్క. కాబట్టి ఓ పని చేద్దాం, వాడు అలా వెళ్ళిపోయాడని మనం లెక్కలో వేసేద్దాం. ఎలా వేసేద్దాం? దాన్ని కాలుస్తున్నప్పుడు అది పగిలిపోతుంది, ఠప్పని చప్పుడు వస్తుంది. బ్రహ్మకపాలం పగిలిపోయింది, కపాలమోక్షం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి స్నానం చేసి అంటే వెళ్ళిపోయాడని ఉట్టినే చెప్తారు. నిజంగా అప్పుడు అలా కాలిస్తే పగిలిపోతే వెళ్ళినట్టు ఏమిటి? తనంత తాను ఆఖరి స్మరణలో వెళ్ళాడు అంటే అది గుర్తు. మహానుభావులు అలా వెళ్ళారు, వివేకానందులు మొదలైనటువంటి వాళ్ళు అలా కపాలాన్ని చిట్లి వెళ్ళారంటే అదేదో శుద్ధి పెట్టి కొట్టుకుని వెళ్ళేది కాదు. అది తన జీవితం ఎలా ఉంది అన్నదానికి అంతిమ తీర్పు అప్పుడు ఉంటుంది. అందుకే అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది. ఈశ్వరుణ్ణి పట్టుకోవడం ఒక్కటి వస్తే చాలు, వెళ్ళవలసిన ద్వారంలోంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎటెళ్ళాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారో తెలుసా అండి? గిరీష ఈయన ఆఖరణ నిర్ణయం చేస్తాడు. దేన్ని పట్టుకున్నాడో బతికున్నంత కాలం ప్రీతి ఆఖరికి దేని మీదకి వెళ్ళిపోయిందో దాని మీదే తలంపు నిలబడిపోతుంది. అప్పుడు బయటికి వెళ్ళాక ఈశ్వరుడు ఏమంటాడంటే, నీకు శరీరం ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, మనసు ఇచ్చాను, జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములని 4 రకాలుగా రావాలి ప్రాణులు. జరాయుజములు అంటే మావిలోంచి రావాలి, అండజములు అంటే గుడ్డులోంచి రావాలి, ఉద్భుజములు అంటే భూమిని పగలగొట్టుకుని పైకి రావాలి చెట్లు, స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టాలి పేలు మొదలైనవి,
అన్ని భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనుష్యుడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే పరబ్రహ్మం వైపుకి నడవమని. నువ్వు అలా నడవలేదుగా. ఆఖరి స్మరణ నీది దేని మీద? వాడి ప్రీతి వాడే చెప్తాడు, దీని మీద, దీన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయానండి అని. కాబట్టి అక్కడికే వెళ్ళంటాడు. అది మళ్ళీ లలితా సహస్రంలో భాస్కర రాయలు వారు వ్యాఖ్యానం చేశారు మార్కండేయ పురాణాంతర్గతంగాను. దాన్ని బట్టి ఇస్తారు జన్మ. ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే విషము శరీరంలో ఉండేటటువంటి జీవునిగా పంపుతారు. ఏదో భోషాణం గురించి ఆలోచిస్తూ వెళ్ళాడు అనుకోండి, భోషాణం కింద చీకట్లో ఉంటాడు, తేలిగానో జెర్రిగానో. అక్కడికి వెళ్ళి ఎవరైనా తాళం తీస్తుంటే వచ్చి కొడతాడు, చెప్పెట్టి కొట్టి చంపేస్తాడు. నేనేమి అభూత కల్పన చేయట్లేదు, నేను యథార్థం మాట్లాడుతున్నాను. మీరు కావాలంటే భాస్కర రాయల వారి వ్యాఖ్యానాలు చదవండి. లలితా సహస్రంలో అమ్మవారికి సంబంధించిన ధన్య అన్న నామం గురించి చదవండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. నిర్గమనమును ఈశ్వరుడు ఆఖరి స్మరణని బట్టి పునర్జన్మనిస్తాడు. మళ్ళీ మనుష్య జన్మలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు పడుతుంది. అయితే పడితే వచ్చిన నష్టం ఏమిటంటే షడూర్ములే కదా అని మీరు అనొచ్చు. స్వేచ్ఛామరణం ఉండదు. మీ ఇష్టం వచ్చినట్టు శరీరాన్ని వదిలిపెట్టడానికి ఉండదు. అందులో ఓ జింక ఆడుకుంటోంది, చిరతపులు వచ్చి కబళించి లాక్కెళ్ళిపోతుంది. మనుష్యుడు అలా ఉండదు. కనీసం తన ఊపిరి తాను విడిచిపెట్టేంత వరకు అవకాశం ఉంటుంది. ఈశ్వరుణ్ణి సేవించవచ్చు, దానికి అవకాశం ఉండదు. రామరామ అనమంటే అది అనలేదు. కాబట్టి గిరీష ఇక్కడున్నాడంటున్నారు శంకరాచార్యులు గారు. ఇక్కడున్నవాడు ఏం చేస్తున్నాడు? కరస్తే హేమాద్రౌ. ఆయన ఒక చేతితో బంగారు కొండని పట్టుకున్నాడు. ఒక చేతితో బంగారు కొండని పట్టుకోవడం ఎందుకైనా అలాగా? అంటే ఆయన బంగారు కొండను ఎందుకు పట్టుకోవలసి వచ్చింది అన్నది ఆలోచించవలసి ఉంటుంది. సరే, ముందు బాహ్యంలో వినండి మీరు. కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో బంగారు కొండ. మనమేమంటామంటే సాధారణంగా మనుష్యుల యొక్క భక్తి విధానంలో వచ్చేటటువంటి పెద్ద లోపం అంతా ఎక్కడుంటుందో దాన్ని దిద్దుతున్నారు శంకరాచార్యులు గారు. మీరు చూడండి, నేను పూజ చేశాను అంటాడు, నేను పూజ చేశానండి ఇవ్వాలంటాడు, నేను దానం చేశాను, నేను గుడికి వెళ్ళాను, నేను దర్శనం చేసుకున్నాను, నేను పద్యం చదివాను, నేను ఉపన్యాసం చెప్పాను, నేను అని కర్తృత్వాన్ని తన మీద పెట్టుకుంటూ ఉంటాడు. కర్తృత్వాన్ని మీ మీద పెట్టుకుని మీరు ఈశ్వరుడికి చేసింది నిజమైతే ఈశ్వరుడు మీ చేత పొందబడవలసిన వాడు కదా. ఈశ్వరుడికి నేను పూజ చేశాను, నేను చేయకపోతే ఆయన చేయించుకోలేడు. నేను చేశాను అంటే నేను చేస్తే ఆయన చేయించుకునేవాడు. యథార్థమునకు మీరు ఆయనని పూజ చెయ్యడం కుదరదు. ఎందుకో తెలుసా? మీకు నేను అహంకారంతో చెప్పట్లేదు, అర్థం అవడానికి చెప్తున్నాను. కోటేశ్వరరావు గారికి మెడలో ఒక దండ వేద్దాం, నేను అంగీకరించలేదు. మీరు వేయగలరా? నాకు వద్దు, చాలు అక్కడ పెట్టేసేయండి అన్నాను. లేకపోతే పట్టుకెళ్ళి ఈశ్వరుడికి వేసేసేయండి. ఎందుకన్ని దండాలు అన్నాను? మీరు ఇంకా నాకు వేయగలరా? మీరు వేయలేరు. నేను వేయించుకుంటే మీరు నాకు వేయగలరు. ఈశ్వరుడు తనని పూజించడానికి మిమ్మల్ని అనుమతిస్తే మీరు పూజించగలరు. నేను పూజించానని నేనంటాను, అసలు రహస్యం ఆయన అనుమతించాడు పూజించడానికి. లేకుండా నాకే దండయి లేనివాడి ఈశ్వరుడిని ఏం పూజ చేస్తావు? ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడా, నువ్వు దర్శనం చేశావా, అక్కడ పోతుంది దర్శన ఫలితం. ఆభిజాత్యము అంటారు. నేను ఈశ్వరుణ్ణి దర్శనం చేశాను అంటాడు. మీరు చూడండి, తిరుపతి వెళ్ళానండి, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొచ్చానంటాడు. ఏది? మా ఇంటికి వచ్చి నన్ను చూడండి, అలా కుదురుతుందేమో? మా ఇంటికి వచ్చి నన్ను చూడడమే కుదరదు. ఎందుకు కుదరదు? నాకు అవకాశం లేదనుకోండి, నేను ఒత్తిడిలో ఉన్నాను అనుకోండి, మీరు వచ్చి తలుపు కొడితే నేను మా అమ్మాయితో కబురు చేస్తాను, నాన్నగారు చాలా ఒత్తిడిలో ఉన్నారమ్మా, ఇవాళ కుదరదు, రేపు రమ్మన్నారు అని చెప్తాను. మా ఇల్లు మీకు తెలుస్తుందేమో, నేను లోపల ఉన్నానేమో మీకు తెలుస్తుందేమో, నేను మీకు కనపడ్డం, నేను అనుమతిస్తేనే నేను మీకు కనపడతాను కదా. తప్ప మీరు మా ఇంట్లోకి తోసుకొచ్చి నన్ను చూడగలరా? చూసినా అపచారమే, కోప్పడతాను తప్ప నేను ప్రసన్నుడను కానుగా, నేను మీతో మర్యాదగా మాట్లాడనుగా. ఇలా ఎందుకు వస్తారు లోపలికి తోసుకుని అంటానా? అప్పుడు దర్శనం ఎలా అయింది? ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడనాలా, నేను దర్శనం చేశాననాలా? మనమేమంటామంటే నేను దర్శనం చేసుకొచ్చానండి అంటాం.
వెంకటాచలం తీసుకెళ్ళి వెంకటేశ్వరుడు 2 మార్లు దర్శనం ఇచ్చాడండి అనాలి. అది వాక్యం. మనమేమంటామంటే తిరుపతి వెళ్ళానంటే 2 మాటలు దర్శనం చేసుకున్నానంట. పోలా, అసలు నువ్వు చేసింది ఏమిటి అక్కడ? ఇంకా ఇది వాక్పారుష్యము దేనివల్ల వస్తుందంటే లోపల సంస్కారము లేదు, జీవునకు సంస్కారం లేదు. లేకపోవడం వల్ల ఏం చేస్తాడంటే ఈశ్వరుణ్ణి కింద పెట్టి తాను పైన కూర్చుంటాడు. తనకది సాధ్యమైందంటాడు, కానీ ఈశ్వరుడు సాధ్యం చేశాడు అనడు. అప్పుడు ఏమవుతుందంటే మర్యాద పోతుంది అక్కడ. అప్పుడు ఈశ్వరుడు ఏం వేస్తాడంటే అధిక్షేపణ దోషం వేస్తాడు. వీడికి మర్యాద తెలియలేదు అంటాడు. కాబట్టి కరస్తే హేమాద్రౌ, ఆయన చేతిలో బంగారు కొండ ఉంది. మీరు ఆయనకి ఏమిస్తారు? మీరు ఆయనకి గొలుసు చేయించడానికి మీరు సరిపోతారా? ఆయన చేతిలో బంగారు కొండ ఉన్నది, మేరు పర్వతం. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ. కాదండి, ఆయన చేతిలో బంగారు కొండ ఉంటే ఉంది, ఓ రూపాయో 10 రూపాయలో 20 రూపాయలో కావాలంటే ఈ బంగారం ముక్కోటి పట్టుకెళ్ళి ఏ కొట్లోనో అమ్ముకుని డబ్బులు తెచ్చుకోవాలిగా. సిద్ధంగా డబ్బులు ఉండవుగా. ఏదో పూర్ణాహుతి దగ్గరికి వెళ్ళారు, బంగారం ముక్కోటి సరిపోతుంది ఏమిటి? ముత్యం పగడం అన్నీ కావాలిగా. ఇవన్నీ ఉంటే కదా పూర్ణాహుతిలో వేయడం. ఏదో గబుక్కుని అవసరం వచ్చింది, ఓ 10 రూపాయలు కావాలి, బంగారం పట్టుకెళ్ళి అమ్ముకు తెచ్చుకుంటారా? డబ్బులు ఉండాలిగా. అందుకని నేను డబ్బులు ఇస్తాను ఈశ్వరుడికి అంటారేమో. శంకరాచార్యుల వారు ఆయన మర్యాద ఎక్కడుంటుందంటే తిన్నగా దెబ్బలాడరు, నిన్ను దిద్దుకో అని చూపిస్తూ ఉంటారు. మనం చూడండి, ఓ 30 రూపాయలు మెట్టు కట్టడానికి ఇస్తాం, మెట్టంతా పేరుంటుంది, దాన్ని తొక్కుతూ ఉంటాడు వచ్చిన వాళ్ళందరూ. మెట్టు కట్టించే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడా? ఈశ్వరుడికి మెట్టు నువ్వు కట్టిస్తావా? నువ్వు కట్టించడం ఏమిటి మెట్టు? దానము గుప్తముగా ఉండాలి. హ్రియాదేయం, శ్రియాదేయం, భియాదేయం, శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం. స్నాతకంలో గురువుగారు వచ్చి ముందు నేర్పేది అదే. ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ బాధపడుతూ ఇవ్వగలిగినంత ఇవ్వట్లేదు, నాకున్నంత ఇవ్వట్లేదని సిగ్గుపడు, ఎవరికి తెలియకుండా ఇయ్యి. అది ఇచ్చి ఇక్కడ ధనాన్ని ఊర్ధ్వలోకంలో పుణ్యంగా నువ్వు మార్చుకుంటున్నావు. నీకు అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు పుణ్యంగా మార్చుకోవడానికి, తప్ప నువ్వు ఆయనకి ఇవ్వడం ఏంటి? ఇవ్వకపోతే నీకు పుణ్యమేది? వచ్చే జన్మలలో ఇలా ఉంటుంది చెయ్య, ఇలా పెట్టడానికి ఏమి ఉండదు. ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇలా ఉంది. అందుకే సనాతన ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం చేయాలా, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం చేయాలా? అంటే ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు ఎప్పుడు నమస్కారం పెట్టాడు, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం పెడతాడు. మహానుభావుడు పోతన గారు భాగవతం చేస్తూ వామనమూర్తి యొక్క ఘట్టాన్ని వివరణ చేస్తూ, భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంతున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారవోసి భువనం ఆశ్చర్యము పొందగాన్ అన్నారు. భవతే విష్ణుస్వరూపాయతే, ఓ విష్ణువా, ఓ స్థితికారుడా, మహానుభావా, నీవే నన్ను అనుగ్రహించడం కోసమని నా ఎదురుగుండా వచ్చి, ఏదో ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయలున్నా బ్రీఫ్ కేసులో సర్దుకుని అమెరికా వెళ్ళి ఓ కప్పు కాఫీ ఇమ్మంటే అవతల బారేయమంటారు వాటిని. ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్లోకి వెళ్ళి డాలర్లుగా మార్చుకుని పెట్టిలో పెట్టుకుని అక్కడికి వెడితే ఓ కప్పు కాఫీ దొరికినట్టు, ఇక్కడ నీకు ఒంట్లో ఓపిక ఉంటే పల్లకి పట్టుకో, పుణ్యంగా మారుతుంది. నీకు ఒంట్లో ఓపిక ఉంటే ఓ గుడికెళ్ళి తుడు, పుణ్యంగా మారుతుంది. నీ చెవులకి ఓపిక ఉంటే ఈశ్వరుడి గురించి విను, పుణ్యంగా మారుతుంది. నీ చేతికి ఓపిక ఉంటే 4 పువ్వులేయి, పుణ్యంగా మారుతుంది. నీకు ఐశ్వర్యం ఉంటే ఓ 1000 రూపాయలు ఈశ్వరుడికి ఖర్చు పెట్టు, పుణ్యంగా మారుతుంది. ఇది ఏది మారిందో అది నీకు ఊర్ధ్వలోకాలకి నిన్ను చేరుస్తుంది. అలా చేర్చడానికి ఎదురుగుండా వచ్చి ఒకడు పుచ్చుకున్నాడు కాబట్టి పుణ్యం పడింది, లేకపోతే నీకెక్కడి నుంచి పడుతుంది? ఇక్కడ ఉన్నది ఎలా మారుతుంది పుణ్యంగా? మార్చడానికి వాడు వచ్చాడు, వాడు ఈశ్వరుడు అలా వచ్చి పుచ్చుకున్నాడు. లేకపోతే ఇక్కడే ఉండిపోతుంది, నాకు పుణ్యమేది? ఇక వచ్చే జన్మలో పెట్టడానికి ఉండదు, పుచ్చుకోవాలంతే. కాబట్టి ఈశ్వర, మీరు ఈ రూపంలో వచ్చి పుచ్చుకోకపోతే నాకు జీవ పరంపరలో, నాకు ఉత్తర జన్మలలో ఇలా పెట్టే అధికారం పోతుంది. ఉపకారం చేసిన విష్ణు స్వరూపమా నీకు నమస్కారం అని పుచ్చుకున్నవాడిలో ఈశ్వరుణ్ణి చూసి ఇచ్చినవాడు నమస్కరిస్తాడు. అంతేకాని వాడిచ్చాడండి నేను పుచ్చుకున్నానండి అని చెప్పి పుచ్చుకున్నవాడిలో ఆధిక్యం చేసి, పుచ్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు చాలా న్యూనతాభావంతో ఇచ్చిన వాడిలో ఆధిక్యం చూసి నమస్కరించడం ఈ దేశ సంస్కృతి కాదు. ఎందుకని అంటే ఇక్కడంతా ఆర్ష సంప్రదాయం, ఇక్కడంతా తాను వృద్ధి పొందడానికి, ఈశ్వరుణ్ణి చేరడానికి వీలైనటువంటి కోణంలో చూస్తారు. కాబట్టి
పరమేశ్వరుడికి నువ్వు ఒకవేళ ఈశ్వరుడి విషయంలోనే మనకి ఎలా ఉంటుందో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారికండి నేను కిరీటం చేయించానంటాడు. నువ్వు చేయించకపోతే ఆయనకి కిరీటం లేదా? శుక్రవారేతు సామి కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రేమే జలపూరితే అని చెప్పాడు ఆయన భవిష్యోత్తర పురాణంలో. నాకు కిరీటం మా మామగారు పెడతాడు రా అని చెప్పాడు. ఆయనకి కిరీటం ఒకళ్ళు పెట్టడం ఏమిటి? ఆయన సార్వభౌముడు. ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనతా పొగలువాడితడు అంటారు అన్నమాచార్యుల వారు. ఆయన సర్వం సహా చక్రవర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి నువ్వు కిరీటం చేయించలేంటి? ఆయనకి కిరీటం పెట్టే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. మనమేమంటామంటే ఓ రూపాయి పావలా ఇచ్చి నేను ఇచ్చాను, నువ్వివ్వడం ఏమిటి రూపాయి పావలా ఈశ్వరుడికి? అలా అనకుండా శంకరులు ఎంత గొప్పగా అంటారో చూడండి. ఆయనకి బంగారం ఇద్దాం అనుకుంటున్నావా? కరస్తేహేమాద్రౌ, ఆయన చేతిలోనే బంగార పర్వతం ఉంది. కాదు, నేను డబ్బులు ఇస్తానంటావా? గిరిశ నికటస్తే ధనపతౌ. గిరిశ అంటే పడుకున్నవాడు కదండి. ఆయన అలా పడుకుని కళ్ళు తెరుచుకు చూస్తుంటే ఈయనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే బావుణ్ణు, ఈ అవసరానికి నేను ఇచ్చానని సంతోషపడిపోదామని నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ పరమశివుడు యొక్క పాదాల దగ్గర నించుని ఉంటాట. ఎందుకని? నా జన్మాంతరంలో ఎప్పుడైనా ఏదైనా శివుడికి అవసరం వచ్చి అడిగితే నేను వెంటనే ఇవ్వగలిగిన అదృష్టం కలుగుతుందేమోనని నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిలబడితే ఆయన పుచ్చుకున్న పాపాన పోలేదు. ఆయనకు అవసరం లేదు, ఆయనే కుబేరుడికి ఇస్తున్నాడు. నువ్వెక్కడిస్తావు? నేను ఇచ్చానంటామే రూపాయి పావలా హుండీలో వేసి. కాబట్టి గిరిశ నికటస్తే ధనపతౌ అలా కాదులేండి. ఏదో గుళ్ళో ఫ్యాన్ వేయించి 3 రెక్కల మీద పేరు రాయిస్తుంటారు. అంటే ఏం చేశావంటే ఆయనకో ఫ్యాన్ వేయించాను, ముఖమంటపంలో ఫ్యాన్ వేయించేవారు. ఓ ట్యూబ్ లైట్ వేయిస్తాడు, ఏమీ కనపడకుండా దాని మీద పెయింట్తో అక్షరాలు రాయించుకుంటాడు. శంకర భగవత్పాదులు ఇలాంటి వెర్రిపోకడలు వస్తాయని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నారు, గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే అన్నారు. గృహస్థే పరమేశ్వరుని యొక్క ఇంట్లో గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే. ఆయన ఇంట్లో కల్పవృక్షములు తోట, ఆయన ఇంట్లో పెంచుకున్నటువంటి తోట కల్పవృక్షములతో కూడి ఉంటుంది. కామధేనువులు చింతామణులు లెక్కే లేదు. అసలు ఆ ఇల్లు కట్టింది చింతామణులతో కట్టారు. చింతామణి అంటే ఏం చేస్తుందంటే మీరు చింతించగానే ఇచ్చేస్తుంది. చింతించడం అంటే ఇంకా మనసుతో సంకల్పం చేశారు మీరు, నాకు ఈ వేళ్లకు కూడా ఉంగరాలు ఉంటే బాగుండు అనుకున్నారనుకోండి, టక్కన వచ్చేస్తాయి అంతే. చింతిస్తే ఇచ్చేవేవో ఇవి చింతామణులు. ఆయన ఇల్లు చింతామణులతో కట్టారు. దేని పాల రూపంలో అన్నిటినీ ఇచ్చేస్తుందో, దేని శరీర రూపంలో అన్నీ ఉంటాయో, కామధేను వాహనము అని ఒకటి ఉంటుంది. పృథ్వీ చక్రవర్తి పిండాడు, దాంట్లోంచే భూమి మీద కావలసిన సమస్తము కామధేనువుగా పరాశక్తి ఇచ్చింది. కాబట్టి ఆ కామధేనువు యొక్క బిడ్డలు కామధేనువులన్నీ పరమేశ్వరుడి ఇంట్లో ఉంటాయి. అవేనా? కాదు. గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే. కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు ఇవన్నీ ఆయన ఇంట్లోనే ఉన్నాయి. కాదు కాదు, అసలు చింతామణులకు పెద్ద చింతామణి పార్వతీదేవి. అసలు ఆవిడ పెద్ద చింతామణి. ఎందుకో తెలుసా అండి? ఇంకా ఈ చింతామణి కొన్ని మాత్రమే చెయ్యగలదు. ఆ చింతామణి ఎంత గొప్ప చింతామణి అంటే ప్రారబ్ధాన్ని కూడా తప్పించేస్తుంది ఆవిడ, తప్పించి రక్షించగలదు. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు ఆవిడికి. పశ్చిమ బెంగాల్ వాళ్ళు చక్కటి సంస్కృత సమాసాలు పేర్లుగా పెట్టుకుంటారు. ఆంధ్రదేశం, సరే నేను ఇప్పుడు ఎందుకు ఆ విషయాలన్నీ కానీ, కాబట్టి చక్కటి సమాసాలు పెట్టుకుంటారు. ఆయన చింతామణి పాణిగ్రాహి, చింతించినంత మాత్రము చేత కోర్కెలు తీర్చగలిగినటువంటి శక్తి స్వరూపము యొక్క భర్త ఆయన. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిభిః తరుణాం దివ్యానాం హసతి యువతే చిరిచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిష మహాత్మాయ దదతౌ అంటారు.
ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు కామధేనువు దగ్గరికి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఆ కల్పవృక్షం వీళ్ళ కోరిక విని చిగురేసి పువ్వేసి పండు పండితే ఆ పండు రూపంలో వాళ్ళ కోరిక తీరుస్తుంది. అమ్మవారు ఎంత కష్టంలో ఉన్నవాడు ఏ లోకంలో ఉండైనా సరే ఒక్కసారి అమ్మవారి యొక్క పాద పద్మములను తలుచుకున్నంత మాత్రం చేత వాడి కోరికలన్నీ తీర్చేస్తుంది, వాడి భయాన్ని పోగొట్టేస్తుంది. భయాపహ అని ఆవిడికి పేరు. కాబట్టి ఆవిడ పెద్ద చింతామణి. ఆ చింతామణి పాణిగ్రాహి పరమేశ్వరుడు. ఆయన ఇల్లు కామధేనువులతో కల్పవృక్షములతో చింతామణులతో అమృతగుండములతో నిండిపోయింది. నువ్వేమిటి ఆయనకి కొత్తగా నువ్వు చేయించేది? నే చెరువు తవ్వించాను, నే మెట్టు కట్టించాను, నువ్వు కట్టించడం ఏమిటి? ఆయనకి నువ్వు కట్టించక్కర్లేదు, ఆయన ఇల్లంతా నిండిపోయి ఉంది. అసలు ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? అలా పరమేశ్వరుడు గురించి, అసలు పరమేశ్వరుడు వీటన్నిటికీ అతీతుడు. ఆయన గమ్మత్తు ఎక్కడ ఉంటుందంటే వీటి వలన ఆనందం పొందేవాడు కాదు, లోపల ఆత్మానందంతో కూర్చుని ఉంటాడు. ఇంత ఆత్మానందం కలిగినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన ఎప్పుడో అన్నం తిందాం అనుకున్నాడు అనుకోండి, ఇలా చూసేటప్పటికి పార్వతి అంటాడు. ఒకసారి ఆవిడ కనపడలేదు అనుకోండి, ఏదో పనిలో ఉందనుకోండి, ఆయన వెంటనే ఏమీ అనుకోడు. అదేమిటి పిలిస్తే అన్నం పెట్టలేదు అని అనుకోడు. అలా పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. అయ్యయ్యో ఇదేమిటి పరమేశ్వరుడు ఇంత గొప్ప అయినా పాపం ఈయన భిక్షకొచ్చారు అని చెప్పి ఆవిడ ఏదో పడేసింది అనుకోండి, చెల్లెమ్మ చాలా సంతోషం అని తినేస్తాడు అక్కడ. అందుకని ఆవిడేం చేస్తుంటుందంటే ఇంతటి మహానుభావుడు ఈయన గబుక్కుని ఏం చెయ్యాలో అని ఎప్పుడూ ఆయనని అనుగమిస్తుంది ఆవిడ. ఈ అనుగమించడంలో ఏం చేసిందంటే ఆవిడ పరమేశ్వరుడు యొక్క మనస్సుని వశం చేసేసుకుంది. ఆ వశం చేసుకోవడంలో స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే ఆవిడికి చెప్పకుండా ఏదైనా చేస్తే దెబ్బలాడేదని కాదు దాని అర్థం. ఆవిడికి చెప్పకుండా చెయ్యలేని బలహీనతని ఆయనకి కల్పించేసింది ఆవిడ. అంటే అసలు ఆయన మనసు తానుగా మారిపోయి అంత అనువర్తిస్తుంది ఆవిడ. అంత అనువర్తించే లక్షణం ఉన్నటువంటి అమ్మవారికి చెప్పకుండా ఆయన ఏమీ ఒప్పుకోడు. అసలు మీకు లోకంలో పెద్ద రహస్యం ఒకటి చెప్తున్నాను నేను మైకులో. అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి? శివానందలహరి చదవడమే. పెద్దలు ఏం చెప్తారంటే శివానందలహరి చదవకుండా సౌందర్యలహరి చదివితే అమ్మవారు అనుగ్రహించదు అంటారు. ముందు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదివితే అమ్మవారు పరమప్రసన్నురాలవుతుంది. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ శివశబ్దం వినపడకపోతే ఆవిడ అంగీకరించదు. అందుకే సౌందర్యలహరి అమ్మవారి గురించి అయినా శంకరాచార్యులు వారు సౌందర్యలహరి ప్రారంభం దేంతో చేశారో తెలుసా అండి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, శివనామంతో మొదలెట్టారు. శివ అంటే మొదలెడితే 100 శ్లోకాలు వెళ్ళిపోయింది. ఆవిడ అంత పతివ్రత. అసలు పరమేశ్వరుడి వైభవాన్ని మీరు కీర్తిస్తే ఆవిడ మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. అందుకే ఆవిడ పరమేశ్వరుడు అంటే ఎంత ప్రీతి పొంది ఉంటుందో చెప్పాలి అంటే అన్యులకి సాధ్యమా? ఒక్క శంకరాచార్యుల వారికే సాధ్యం. ఆయన ఒక గమ్మత్తు చేశారు సౌందర్యలహరిలో. నవరసములను ఉంటాయి. ఈ నవరసములు అన్నీ చేతిలో కనపడవు, అన్నీ కాళ్ళల్లో కనపడవు, అన్నీ కడుపులో కనపడవు. చాలా కోపం వచ్చిందనుకోండి ఏదో బొగ్గలు అదిరిపోతాయి, అప్పుడు కొంత కనపడచ్చు. కానీ 9 రసాలు కనపడేది మాత్రం ఒక్క కళ్ళల్లోనే కనపడతాయి. అమ్మవారికి ఉండే నవరసాలు ఎలా ఉంటాయో ఆయన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహసౌ భాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అందులో మీరు చూడండి అంత శివ సంబంధం ఉంటుంది. అమ్మవారు ఎందుకు ప్రీతి చెందుతుంది? కేవలం శివ పూజ చేత ఆవిడ సంతోషిస్తుంది. శివే శృంగారార్ధ్ర, ఆర్ధ్ర అంటే తడి. ఆవిడ కళ్ళు పరమ ప్రేమతో చెమ్మగిల్లి ఉంటాయిట. అంటే అంత కళ్ళల్లో పెట్టుకుంటుంది. కామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టేసుకు చూసుకునేది కాబట్టి కామాక్షి. కాముణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకునేది. కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడే, కోరిక పుట్టింపబడిన పరమేశ్వరుడు. కాబట్టి శివే శృంగారార్ధ్ర, ఆవిడ శృంగారము, ఆవిడ ప్రేమ అంతా శివుడికే. తదితరజనే కుత్సనపరా,
రసములలో శృంగార రసం నాయక. ఎప్పుడైనా శృంగారమన్నది అమ్మవారి కళ్ళల్లో కనపడితే ఒక్క పరమశివుని వలన మాత్రమే. తదితర జనే, అమ్మవారి దగ్గరికి వెళ్ళిన మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆవిడ కొడుకులుగా వెళ్ళి నిలబడాలి తప్ప పురుషుణ్ణి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడితే మాత్రం కుచ్చనపర ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుంది. అమ్మా నీ కొడుకునమ్మా అంటే సంతోషిస్తుంది. అందుకే ఆవిడికి 2 పేర్లు, శివకామ సుందరి, అఖిలాండేశ్వరి. ఆవిడ ఒక్క పరమశివుడికి సుందరి, ఆయనకి కామం కల్పించే సుందరి. మనందరికీ జగజ్జనని, సుగంధ కుంతలాంబ, నీలికుంతలాంబ, అఖిలాండేశ్వరి, జగదంబ, అన్నపూర్ణ, అమ్మ తప్ప ఇంకే పేరు మన పట్ల అన్వయం కాకూడదు. మనకు అమ్మ, ఆయనకి శివకామ సుందరి. కాబట్టి శివే శృంగారార్ధ్రా తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం. ఎంత అమ్మవారైతే మాత్రం ఆడతనం ఆడతనమే కదండి. ఆడతనం లేని అమ్మతనం ఉండదు, అమ్మతనం లేని ఆడతనం ఉండదుగా. ఆడతనానికి పరమార్థం అమ్మతనమే. కాబట్టి ఎంత అమ్మవారైనా ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. ఎప్పుడు శంకరుడు ఇంత గొప్పవాడని చెప్పి స్తోత్రం చేస్తుంటే అమ్మవారు పొంగిపోయి ఇలా చూసుకుంటూ ఉంటుంది. వామార్థ భాగంలో కదా ఉంటుంది, ఎడంచేతి పక్కన ఆవిడ ఉంటుంది. కాబట్టి ఆవిడ ఇలా చూసుకుంటూ ఉంటుంది పరమేశ్వరుణ్ణి. ఓ మా ఆయన, ఆయన జటాజూటంలోంచి గంగ కూడా తొంగి చూస్తుంది. ఇలాగా పట్టాడు కదా, భరించాడు కాబట్టి భర్త అన్న భావనతో చూస్తుందిట. వెంటనే అమ్మవారు అని ఇలా చూస్తుందిట, రౌద్రరసం కనపడుతుందిట. నిన్ను భరించాడు కానీ పాణిగ్రహణం చేయలేదు. పాణిగ్రహణం చేసింది, తాళి కట్టింది నాకు, నా భర్త అని. భార్య ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన స్థానంలో ఇంకోళ్ళు చేరుతానంటే అంగీకరించరు కదండి. రౌద్రరసం ఉంటుంది సహజం. శంకరులు ఆ భావనా సౌకుమార్యం చూడండి. ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం ఇంకోలా చెప్పకూడదు, అందంగా చెప్పాలి. అందుకని సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. ఆవిడ గొప్ప గొప్ప రాక్షస సంహారాలు చేసింది, మహిషాసురమర్దనం, శుంభనిశుంభవధ, అవన్నీ. అయినా ఆవిడెప్పుడూ కూడా పరమశివుని యొక్క కథలు చెప్తుంటే, శివుని యొక్క వైభవాన్ని చెప్తుంటేట అమ్మవారు అని ఇలా సంతోషపడిపోతూ విస్మయవతి అద్భుత రసాన్ని ప్రకటిస్తుంది. ఏమి గొప్పవాడు మా ఆయన అని పొంగిపోతుందిట. తాంబూల చర్వణం చేస్తూ తాంబూలా రుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే. తాంబూల చర్వణం చేస్తూ ఇక్కడే కూర్చుని ఇలా తల ఊపుతూ పొంగిపోయి ఇంకా 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 శక్తినిస్తుందిట. ఎవరు శివస్తోత్రం చేస్తారో వాడికి, ఆవిడికి అది ఆనందం. కాబట్టి గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత. అమ్మవారి కళ్ళల్లో కూడా మరి భయం కనపడాలి కదండి, అది కూడా ఒక రసం కదా. మరి అమ్మవారు భయపడింది అన్నాం అనుకోండి, ఆవిడ ఆదిశక్తి, ఆవిడే భయపడిపోతే అసహ్యంగా ఉంటుంది. మరి ఎలా చెప్పడం భైరసం? అమ్మవారి కళ్ళలో భయం కనపడింది అని ఎలా చెప్పడం? శంకర భగవత్పాదులకి చెల్లింది, మహాపురుషుడు కాబట్టి ఆయన అన్నారు, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. సరస్వతీదేవి వీణ వాయిస్తూ పరమశివుడి మీ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంటుంది కీర్తనలుగా. ఆవిడ పొంగిపోయి ఇలా పక్కన కూర్చున్నటువంటి భర్త యొక్క చెయ్యి మా ఆయన అని సంతోషంగా ఇలా పట్టుకుంటుంది. ఇలా పట్టుకుంటే శంకరుడి చేతికి పిల్లపాములు చుట్టుకుంటాడు. ఆ పిల్లపాము ఒకటి మెల్లిగా అమ్మవారి చేతి మీదకి పాకిందిట. పాము పాకితే చల్లగా ఉంటుందంటారు అడుగున, నాకు అనుభవం లేదు. అది చల్లగా ఉంటుందంటారు. కాబట్టి పార్వతీదేవి మీదకి పాకగానే ఆవిడ ఇలా చూసుకొని అందిట, బా పాము అని. ఆవిడ భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది, అందుకని పిల్లపాము పాకడం వల్ల భయపడింది అన్నారు శంకరాచార్యులు వారు. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం. అమ్మవారి కళ్ళల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి ఆ రసం ఉందే, ఆ ఎర్రతనం, కళ్ళల్లో రోషం, అది కనపడాలి. అప్పుడు రాక్షసవధ అవి చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఆయన ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి. అసలు ఎర్రకలు అన్నది లోకంలో లేదమ్మా, ఉట్టిది వీళ్ళకి తెలియక ఎర్రకలు అనుకుంటున్నారు. లోకంలో తెల్లకలు ఒక్కటే ఉంది. ఈ తెల్లకలు ఏం చేసిందంటే, ఒకప్పుడు అమ్మవారి కళ్ళతో పోల్చుకుని అమ్మవారిని పద్మాక్షి పద్మాక్షి అంటారు కదా,
మాలాగే అమ్మవారి కళ్ళు ఉంటాయని గొప్పగా వచ్చి అమ్మవారి ముందు నించుంది. ఏమిటే రాత్రి అయితే ఒడిలిపోతారు, మీకు నాకు పోలిక, కనురెప్ప వెయ్యని నేనెక్కడా, ముడుచుకుపోయే మీరెక్కడా అని అమ్మవారు నాతో పోలిక పెట్టుకోవడానికి వచ్చారా అని ఇలా చూసింది. చూసేటప్పటికి అమ్మవారి కళ్ళల్లోంచి వచ్చిన చిన్ని ఎరుపు జీర మీకు నాకు పోలిక అన్నది ఆ తెల్ల కలువ మీద పడి తెల్ల కలువ ఎర్ర కలువ అయిపోయింది, గెలిచేసింది అమ్మవారు. ఎంత అందంగా తీసుకొస్తారో చూడండి, ఆ భావనా సౌకుమార్యం చూడండి. సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషుస్మేరాతే. హాస్యరసం కనపడాలిగా కళ్ళల్లో. అమ్మ నీ చెలికెత్తెలతో మాట్లాడుతూ కాళ్ళ గజ్జల చప్పుడవుతూ నువ్వు నవ్వుతూ వెళ్ళిపోతున్నప్పుడు నీ కళ్ళల్లో హాస్యరసం కనపడింది. మరి కారుణ్యం, అమ్మ శంకరాచార్యులు వారు వచ్చారమ్మా నిన్ను చూడ్డానికి. ఓ శంకరాచార్యులు వారు వచ్చారా, రమ్మని 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 అని నేను ఇలా తెర తీసుకుని లోపలికి ఎడుతుంటే నన్ను చూడగానే కొడుకుని చూసినటువంటి కారుణ్యం అమ్మ కళ్ళల్లో కనపడింది. మయి జనని, శంకరులు నన్ననలేదు, మయి జనని. ఆ భావనతో మీరు ఆ శ్లోకం చదివినప్పుడు కోటేశ్వరరావు వెళ్ళినప్పుడు అమ్మవారు కారుణ్యంతో చూసింది. మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఏది? అసలు శాంతరసం మా అమ్మ యొక్క రూపం ఏది? కొత్తగానే చెప్పలేడు, మళ్ళీ నేను చెప్పనే అవతల బొమ్మన్నారు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ అంటే. కాబట్టి ఆవిడ ఆనందం, ఆయన గురించి చెప్పుకోవడమే ఆవిడ ఆనందం. శివానందలహరి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ పరదేవత ప్రసన్నురాలవుతుంది. ఎక్కడ శివానందలహరి చెప్పబడుతుందో అక్కడ ఆదిపరాశక్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆదిపరాశక్తిని స్తోత్రం చేసి శివనింద చేస్తే శివుణ్ణి విడిచిపెట్టి ఆయనే ఉందండి ఆవిడ గొప్పతనంగానే అంటే ఆవిడ ఆగ్రహిస్తుంది. ఆవిడ మహాపతివ్రత. కాబట్టి శంకరులు అంటున్నారు, కరస్తే హేమాద్రౌ. ఒక చేతిలో బంగారు పర్వతం ఉంది, నువ్వేమిస్తావు? గిరిశ నికటస్తే ధనపతౌ. డబ్బులు ఇస్తానంటావా? ఆయన పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు చేతులు కట్టుకుని ఇచ్చున్నాడు. ఇప్పటికెప్పుడు ఆయన దగ్గర పుచ్చుకున్నది లేదు. గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణే. ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షాలు, అమృతగుండాలు, చింతామణులు ఇవన్నీ ఆయన ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా కొత్తగా నువ్వేమిస్తావు? శిరస్తే శీతాంశౌ. ఆయనకి కొత్తగా నువ్వేమైనా చేద్దాం అనుకుంటున్నావా? జనన మరణ రాహిత్యమైనటువంటి స్థితి, ఇలాంటి వాటి గురించి ఏమైనా ఆయనకి బోధ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? ఆయనకి చంద్రవంక శిరోభూషణంగా ఉంది. చంద్రవంక శిరోభూషణంగా ఉండడము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? తదియనాటి చంద్రరేఖ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కిరీటంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఉమ్మడి ఆస్తి, ఇద్దరికీ ఉంటుంది ఆ చంద్రరేఖ. మీరు కంచెడితే కామాక్షి అమ్మ వారి కిరీటం మీద ఎంత అందంగా ఉంటుందో ఆ తదియనాటి చంద్రరేఖ. ఎందుకు ఆ చంద్రరేఖని పెట్టుకుంటారంటే వాళ్ళిద్దరూ మనం కాలాన్ని లెక్క పెట్టినప్పుడు చంద్రుడి యొక్క వృద్ధిక్షయములలో లెక్క పెడతాం. సంకల్పం చెప్పుకున్నాను అనుకోండి, నేను ఇవాళ మార్గశీర్షమాసే శుక్లపక్షే ఓ తిథి చెప్తాను, రేపు ఇంకో తిథి, ఆ తర్వాత ఇంకో తిథి, కొన్నాళ్ళు పోయిన తర్వాత శుక్లపక్షం అయిపోతుంది, కృష్ణపక్షం చెప్తాను, కృష్ణపక్షం అయిపోయాక మార్గశీర్ష మాసం అయిపోతుంది, అప్పుడు మార్గశీర్షం అయిపోయాక పుష్యమాసం చెప్తాను. ఇప్పుడు చంద్రుని యొక్క కళలు తరగడం, కళలు పెరగడం మీద ఏమవుతోంది? కాలము నడిచిపోతోంది. ఈ కాలము నడిచి వెళ్ళిపోతుంటే ఏమవుతోంది? కాలములో సమస్త జగత్తు పడిపోతుంది. మా తండ్రి గారు అలా సంకల్పం చెప్పి 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 మా తండ్రి గారు ఆ కాలంలోనే వెళ్ళిపోయారు. మా తల్లిగారు కాలంలో వెళ్ళిపోయారు, మా తాతగారు కాలంలో వెళ్ళిపోయారు, మా నాయనమ్మ గారు కాలంలో వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటున్న నేను కూడా ఏదో ఒక తిథి నాడు నా శరీరం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు నా కొడుకు అంటాడు, ఫలానా తిథి నాడు నాన్నగారు వెళ్ళిపోయారంటాడు. కాలంలో అందరూ వెళ్ళిపోతారు. కాలంలో అందరూ వెళ్ళిపోతే ఆ కాలము మాత్రము ఆయనకి ఆభరణము. ఆయన ఆ కాలంలో వెళ్ళేవాడు కాదు. ఆయన ఇప్పుడు శాశ్వతుడై ఉంటాడు. ఆయన వెళ్ళేవాడు కాదు, కాలాతీతుడు. అందుకే నిత్యయవ్వనుడు అని పేరు. అసలు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. అమ్మవారిని ఆరాధన చెయ్యాలి అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఆవిడ జుట్టు తెలుపా నలుపా? పూర్వజ, అందరికన్నా ముందు పుట్టింది. మీరు ఏది ముందు పుట్టింది అనుకుంటున్నారో దానికన్నా ముందు ఆవిడే పుట్టింది. పరమేశ్వరుడు అంతే, ఆయనకి ప్రవర్ లేదు. అందుకే అందరికన్నా ముందు పుట్టిన వాడికి ఈ పాటికి జుట్టుని నిలిచిపోతుందండి. పూర్వజ, అందరికన్నా ముందు పుట్టింది. మీరు ఏది ముందు పుట్టింది అనుకుంటున్నారో దానికన్నా ముందు ఆవిడే పుట్టింది. పరమేశ్వరుడు అంతే, ఆయనకి ప్రవర్ లేదు. అందుకే
అందరికన్నా ముందు పుట్టిన వాడికి ఈ పాటికి జుట్టు నిలిచిపోద్దండి, నిలిచిపోయి ఉండాలి. కానీ ఆవిడికి పేరు నిత్య యవ్వన, ఆయనకి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషుగుణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వృద్ధా శిష్యా గురుర్యువా. ఆయన యువకుడు, ఆయన యువకుడు, ఆవిడ ఎప్పుడు నిత్య యవ్వన. ఎలాగండి సంభవం అది? పైగా శంకరాచార్యులు వారు అమ్మవారి జుట్టు గురించి చెప్పారు చోట. ఎందుకు అమ్మవారి జుట్టు గురించి చెప్పడం అంటే, ఎవరు అమ్మవారి జుట్టు మీద ధ్యానం చేస్తారో వాళ్ళకి అజ్ఞానం పోతుంది. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తే ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధనమాటీ విటపినాం అంటారు. ఆవిడ జుట్టు నల్ల కలువల తండల్లా ఉంటుంది. ఎలా మరి తెల్లగా ఎందుకు ఉండదు? ఎప్పుడూ నిశ్చయవనంలో ఎలా ఉంటారు అంటే, వాళ్ళు కాలమునకు లొంగిపోయేవారు కారు, వాళ్ళు కాలాతీతులు. అందుకే ఆయన బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అంటారు శంకరాచార్యుల వారు. సృష్టి చేసిన బ్రహ్మలు ఎందరో వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన బ్రహ్మలందరి తలకాయ కూడా బాగుండదు, కింద పడిపోతాయని ఆ పుర్రెలన్నీ ఆయన మెడలో వేసుకున్నాడు. అంటే ఇంతమంది బ్రహ్మల పుర్రెలు ఉన్నాయంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నారు. అంటే ఆయన కాలాతీతుడు. అదే నటరాజతత్వం. నటరాజతత్వంలో ఒక చోట ఢమరుకు ఉంటుంది, ఢమరుక సృష్టి, చిరునవ్వు స్థితి, ఒకవైపు అగ్నిగుండం లయ. సృష్టి స్థితి లయ ఆయనలోంచే వస్తాయి. నేను ఇసుకలోంచి ఓ బొమ్మ తీసి తయారు చేశాను, శివలింగం తయారు చేశాను. ఇసుకలోంచి శివలింగం చేశాను సృష్టి. కాసేపు అలా అట్లే పెట్టాను, బాగుందనుకున్నాను. కొంచెం సేపు ఆగి ఆ ఇసుకని ఇసుకలో కలిపేశాను శివలింగాన్ని. ఇప్పుడు నేను శివలింగాన్ని తయారు చేసి ఆ ఇసుకలోకే మళ్ళీ శివలింగాన్ని కలిపేసేయడానికి మధ్యలో ఉన్నదేదో అది స్థితి. అందులో పుట్టి అందులోకి వెళ్ళిపోయే లోపల మధ్యలో ఉన్నదాన్ని స్థితి అంటారు. డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్యలో ఉన్న టైము స్థితి. ఇప్పుడు ఆయనలోంచి వచ్చి ఆయనలోకి వెళ్ళిపోతే స్థితి ఎవరు? ఆయనే. ఆయనలోంచి వస్తే బ్రహ్మ ఎవరు? ఆయనే. ఆయనలోకి వెళ్ళిపోతే లయకారకుడు ఎవరు? ఆయనే. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆయనే అన్నీ అయి ఉంటాడు. అదే నటరాజతత్వం. ఆయనే కదుపుతుంటాడు ఈ లోకాన్నంతటినీ. అందుకని నటరాజుగా కదలిక. ఈ కదలికల వెనక నువ్వు కదలకుండా కూర్చుని ఆ కదులుతున్న వాణ్ణి పట్టుకోవాలంటే నువ్వు కదలకుండా నిలబడిపోవాలి. అలా కూర్చో బ్రహ్మతత్వం అందుతుందని చెప్పడం, ఓ కాలు ఇలా ఊర్ధ్వముఖ చలనంగా పైకి లేపడం, నువ్వు ధ్యానంలో ఉండి ఊర్ధ్వముఖ చలనం చేసి ఈశ్వరుణ్ణి పట్టుకో అని చెప్పడం. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఎందుకు చంద్రరేఖని ధరిస్తాడు అంటే ఆయన కాలాతీతుడు. కాలాతీతుడెవరో వాడు మిమ్మల్ని కాలాతీతుల్ని చెయ్యాలి. అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని ఇవ్వాలి. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కలగాలంటే యథార్థ జ్ఞానము కలగాలి. యథార్థ జ్ఞానము కలగాలి అంటే అజ్ఞానము పోవాలి. అజ్ఞానమును పోయేటట్టు చేయగలిగిన వాడు, జ్ఞానమును ఇయ్యగలిగిన వాడు పరమశివుడు. అందుకే జ్ఞానం ఎవరి వలన వస్తుంది అంటే ఒక్క శివానుగ్రహంగానే వస్తుంది. అంటే నా ఉద్దేశ్యం విష్ణువు చెయ్యరని కాదు, మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలా అన్నప్పుడు విష్ణువు అందులో చేరే ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కృష్ణుడు జగద్గురు ఎలా అయ్యారండి? కృష్ణం వందే జగద్గురుం అంటలేదు. నేను భేదం చెప్తున్నానని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. అలా నేను ఎప్పుడు చెప్పను కూడా. అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి లేదు. ఉన్నదొక్కటే పదార్థం అని చెప్తున్నప్పుడు ఇంకోటి భేదం ఎలా వస్తుంది? కాబట్టి అటువంటి పరమేశ్వరుడు చంద్రరేఖని ధరించాడు అంటే ఆయన కాలాతీతుడై ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని కూడా కాలాతీతుల్ని చేస్తాడు. కాబట్టి శిరస్తే శీతాంశౌ. ఇప్పుడు ఆయనకి నువ్వు అసలు ఏం చేయగలవు? ఆయన నిన్ను మళ్ళీ పుట్టకుండా చెయ్యగలిగిన వాడు. ఇక నువ్వు ఆయనకి చేసేదే ఉంది? చరణయుగళస్తే అఖిల శుభౌ. శుభము అన్న మాట నీకు ఏది ఉన్నదో అవన్నీ శంకరుడి పాదాల మీద పడి ఉంటాయి. ఆయన నీ మొర విని, అంటే నీకు ఒక శుభం రాలేదు, నీకో కొడుకు పుట్టలేదు, నీకో కొడుకు పుట్టాలి, నువ్వు శంకరుణ్ణి పట్టుకోగా 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 పట్టుకోగా
ఆయన అనుగ్రహించి ఇలా అంటాడు. అంటే ఆ శుభం లేచి ఎగిరొచ్చి నీ రాజద్వారపు గడపని పట్టుకుంటుంది, అది తోరణం అవుతుంది. ఇంటికి తోరణం కట్టారు అంటే శుభం జరిగిందని గుర్తు. శుభం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదాన్ని కదిపితే ఎగిరొచ్చి మీ ఇంటికి తోరణంగా పట్టుకుంటుంది. కాబట్టి చరణయుగళస్తే అఖిల శుభౌ, శుభమన్న మాటకి అర్థమేమి? పుట్టుక దగ్గర నుంచి అనాయాసంగా వెళ్ళడం, ఇంకా మళ్ళీ రావలసినటువంటి అవసరం లేకుండా వెళ్ళిపోవడం. అక్కడ మధ్యలో ఉండేటటువంటివన్నీ శుభ పరంపరలే. ఈ పరంపర గృహస్థు కొన్ని కోరుకోవాలి, బ్రహ్మచారి కొన్ని కోరుకోవాలి, సన్యాసికి కొన్ని ఉంటాయి. ఎవరికి కావలసినటువంటి ఏ సుఖమైనా ఏ శుభమైనా ఇవ్వగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఎందుకో తెలుసా అండి? నేను మీతో ఒకరోజు ఉపన్యాసంలో మనవి చేసి ఆ కట్టు మీద కట్టు ఒకటి ఉంటుంది జీవితంలో అని. ఒక స్థితి వరకు బ్రహ్మచారి బాగుంటుంది, ఒక స్థితి దాటిన తర్వాత గృహస్థు బాగుంటుంది, ఒక స్థితి దాటిన తర్వాత తండ్రి కాలేదు, పెద్ద దోషం వచ్చేస్తుంది, చాలా పెద్ద దోషం వస్తుంది. తల్లి కాలేదు, చాలా పెద్ద దోషం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకు కొన్ని అధికారాలు పోతాయి. పెళ్లి చేసుకోలేదు, ఇలాంటి కొడుకుని కన్నామని పితృదేవతల్ని తల కిందకి కాళ్ళు పైకి పెట్టి కట్టేస్తారు. ఇంట్లో పెళ్లి కానటువంటి పిల్లవాడు కాని పిల్ల కాని ఉండిపోతే వాళ్ళ పితృదేవతల్ని తరించనివ్వరు, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి కడతారు. ఎందుకు అలా ఉండిపోయావు? నీ ఇంట ఒకడికి పెళ్ళి అవ్వకుండా ఉండిపోయాడు, అలా ఉండిపోయాడు కాబట్టి ఎంత పుణ్యం జరుగుతున్నా నీ ఖాతాలో పడనివ్వం, తిరగేసి కడతాం. ధర్మానికి వ్యతిరేకమైన సంతానాన్ని కన్నావు, వాళ్ళు నేను ఇచ్చిన మాట మన్నించట్లేదు, కట్టు మీద కట్టు వాళ్ళు వేసుకోవట్లా, వాడు అలా ఉండిపోయాడు. సన్యాసము తీసుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, నిత్య బ్రహ్మచర్యం ఎలా కుదురుతుంది? నేను తినే చెప్పాను అనుకుంటున్నారేమో, దేవీ భాగవతంలో జరత్కారోపాఖ్యానం చదవండి మీరు కావాలంటే. కాబట్టి కట్టు మీద కట్టు వేసుకోవలసిందే, తప్పదది. అలా వేసుకుంటేనే మీరు ఆఖరికి ఏ కట్టు లేని స్థితిని పొందుతారు. లేకపోతే శరీరంలో పొటమరించేటటువంటి కొన్ని అంతర్గత శత్రువుల్ని గెలవలేరు మీరు. అందుచేత ఈశ్వరుడు మనకి ఎన్ని శుభ పరంపరలైనా ఆయన మాట మన్నించడం చేత ఇవ్వగలడు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. మీరు శుభ పరంపరలు ఇచ్చుట అని నేనంటే కేవలం మీకు కామితములను ఇచ్చుట, ఏదో మీరు కోరికన్న కోరికలు తీర్చేస్తాడు అని నేను ప్రతిపాదన చెయ్యను. అది చాలా లీకి మాట, అలా మాట్లాడను నేను. మీకు పూనికుంటే మీకు ఇస్తాడు అని నేను అంటాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శంకరాచార్యుల వారు పుట్టక పూర్వం శివగురువు వాళ్ళ నాన్నగారు, ఆర్యాంబ వాళ్ళ తల్లిగారు, వీళ్ళిద్దరూ త్రిశూర్ అని చెప్పి ఒక క్షేత్రం, ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు, అత్యద్భుతమైన క్షేత్రం. అందులో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివలింగానికి అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. దాని చుట్టూ దీపాలు వెలుగుతుంటాయి, 1, 2 కాదు, ఎన్ని దీపాలో వెలుగుతుంటాయి. శివలింగం మీద ఇంత చిన్న పిసరు నెయ్యి కూడా కరగదు. మీరు నెయ్యి ఇస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు, మీరు ద్రవ్యం కట్టడమే. వాళ్ళు ఎంతో శ్రద్ధాభక్తులతో మడికట్టుకుని తీసినటువంటి నేతిని అర్చకులు మీ పేరు మీద లోపలికి తీసుకెడతారు, తీసుకెళ్ళి నేతిని అభిషేకం చేస్తారు. ఆ నెయ్యి ఎప్పటిదో తెలుసా అండి? త్రిశూర్ శివలింగం మీద అభిషేకం చేసిన నెయ్యి కొన్ని వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసింది. ఒక్కొక్కచో 3, 4, 600 సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన నెయ్యి శివలింగం మీద ఉంటుంది ఇప్పటికీ. కానీ ఒక ఈగ కాని, ఒక చీమ కాని, ఒక దోమ కాని అంతరాలయంలో ఉండదు. ఇన్ని దీపాలు వెలిగినా నెయ్యి కరగదు. మీకు ఆకుతో కొంచెం తీసి ఇలా పట్టుకొస్తారు, మీ చేత్తో పట్టుకోగానే కరిగిపోతుంది, మీరు దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఆ త్రిశూర్ సంతానం కలగకుండా ఏదైనా దోషం ఉండిపోతే పెళ్లి కాక ముందు అక్కడికి వెడితే తద్దోష నివారణ జరుగుతుంది అంటారు. అందుకే ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు త్రిశూర్ తీసుకొచ్చి కన్యాదానం చేస్తారు. నేను నా కూతురికి కన్యాదానం చేసినప్పుడు అలా త్రిశూర్ తీసుకొచ్చి కన్యాదానం చేశాను. కాబట్టి అంటే అది నా గొప్పని నేను చెప్పలేదు, ఈశ్వరుడు అలా అనుగ్రహించాడు. అది ఈశ్వరుని యొక్క ప్రత్యక్ష స్వరూపానికి నిదర్శనం త్రిశూర్. అక్కడ అర్చకులు ఇంటికి వెళ్ళాలంటే చక్రవర్తులు వెళ్ళినట్టు పెడతారు, అంత పెద్ద అట్టహాసంతో పెడతారు వాళ్ళ ఇంటికి. వాళ్ళు మళ్ళీ కొన్ని నెలల పాటు ఉండిపోతే దేవాలయంలో ఉండడమే, ఇంటికి వెళ్ళడం ఉండదు వాళ్ళకి.
అంతంత ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలు, అటువంటి పరమశివ స్వరూపం. ఆయన ఏదైనా ఇవ్వగలడు. బిడ్డలు పుట్టలేదు ఆ శివగురువు ఆర్యాంబకి. ఆవిడంది మనం త్రిశూర్ వెళ్ళి భజన చేద్దాం అంది. అంటే కొన్ని రోజుల పాటు అక్కడ ఉండిపోవాలి శివాలయంలో. ఉండిపోతే దోష నివారణ జరుగుతుంది అంటారు. దానికోసం భజన అంటారు. అక్కడ భజన అంటే ఏదో కూర్చుని భగవన్నామని చెప్తూ ఉండడం కాదు, శివస్మరణ చేస్తూ దంపతులు అక్కడే ఉంటారు ఆ గుళ్ళో. అలా వాళ్ళు కొన్నాళ్ళు భజన చేశారు, అక్కడ ఉండిపోయారు గుళ్ళో. ఉండిపోతే ఆవిడికి గర్భం రాలేదు. రాకపోతే శివగురు ఆర్యాంబతో అన్నాడు, నేను ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ భజన చేస్తున్నాను, నన్ను ఈశ్వరుడు అనుగ్రహించలేదన్నాడు. ఆర్యాంబంది, నో దేవతాను జడిమా మనుష్యే అందావిడ. శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర. దేవతల దోషం కాదు, నీదే దోషం. ఏదో ఉంది ఉపాసనలో దోషం, అందుకే కలగట్లేదు. కాబట్టి ఇంకా పట్టుకో శివుడి కాళ్ళు. ఇప్పుడు ఆయన అన్నాడు, షహబాష్, చాలా మంచి మాట చెప్పావు. ఆయన శివుడి కాళ్ళు పట్టుకున్నాడు. శంకర భగవత్పాదులుగా పరమేశ్వరుడే వాళ్ళ కడుపున పుట్టాడు. ఎంతమందినో మీరు విశ్వాసంతో పట్టుకుంటే ప్రతిబంధకాన్ని తీస్తాడు ఆయన. ఏదో పాపం ఉంటుంది, ఆ పాపం ఏం చేస్తుందంటే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. ఇది బాధ పెడుతుంటుంది. ఈ బాధ పోవాలి. శివం అంటే మంగళం, శుభం, శోభనం, కళ్యాణం, భద్రం, శ్రేయం. అమరకోశం అలాగే చెప్తుంది. అందుకే శివ అంటే మంగళం. ఇది మీకు కలగాలి. మీరు పూనికతో ఆయన్ని పట్టుకోవాలి. మీకు అసలు ఆ పాపం ఏమిటో కూడా తెలియదు. ఇప్పుడు దాన్ని తీయడం ఎవరికి తెలుసు? ఈశ్వరుడికి తెలుసు. అది పట్టుకోవడం వస్తే ఇది అది అని చెప్పడం కష్టం. ఇది జరుగుతుందండి, ఇది జరగదండి, ఇలాంటివి చెప్పడం కుదరదు. ఏదైనా చేస్తాడు ఆయన. ఎందుకని? ఒక్కటే మాట, ఆయన అటువంటి సర్వసమర్థుడు, ఆయన సార్వభౌముడు. ఆయన చెయ్యలేనిది లోకంలో ఏమీ ఉండదు. అందుకే అన్నిటికన్నా గొప్ప ఆఖ్యానం కింద దేన్ని చెప్తారో తెలుసా అండి? మార్కండేయోపాఖ్యానమే. ఒకటే కారణం, అసలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. యమధర్మరాజు గారు వచ్చి పాశాలు వేసిన వాడిని బ్రహ్మాయుష్ ఇచ్చాడు. రెండూ ఏకకాలంలో చేశాడు, ఒక్కరి విషయంలోనే. అసలు అలా జరగడానికి కారణం ఏంటి? ఒక్క మాటకి చేశాడు ఆయన. మహానుభావుడు మృకండ మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్ళి ఒకనాడమ్ముని బ్రహ్మ సభ చేరి లోపలికి చేరంబోవగా దవ్వారికులు అపత్యం బడ్గా, నీకు పిల్లలు లేరయా, నువ్వు బ్రహ్మసభలోకి వెళ్ళకూడదని వాళ్ళు అడ్డు పెట్టేశారు. ఆయన బాధపడి, అయ్యో నేను సంతానహీనుణ్ణి కాబట్టి నన్ను బ్రహ్మసభా ప్రవేశం చెయ్యనివ్వలేదు అని బాధపడి వెనక్కి వచ్చేస్తున్నాడు. ఆయన భార్య మరుద్వతి, ఆవిడ ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం పెట్టింది. వాళ్ళు అన్నారు, అమ్మ సంతానహీన ఇంట్లో భోజనం చేయకూడదు, ఔపోసన పుచ్చుకోకూడదు, మీరేమనుకోకండి అని వెళ్ళిపోయారు వడ్డించిన విస్తర దగ్గర నుంచి. వెళ్ళిపోతే ఆవిడికి బాధ కలిగింది. అప్పుడు వచ్చి ఆయన ఒక్క మాట అన్నాడు మృకండు మహర్షి, వనరకుమింక దేవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు, అనితరతుల్యుడాతడు దయాళువు భక్తవర ప్రదాత, నేను అవ్వరదు గూర్చి తపంబు కాటముగానునరించి సుపుత్ర పడయంగజాలదు ఓ సరోజముఖి ముదమందునాత్మలో అన్నాడు. అది పూనిక అన్నమాటకు అర్థం. ఏమిటి భయపడతావు? ఎందుకు భయం? అనితరతుల్యుడాతడు భగవానుడు రాజకిరీటుడున్నవాడు. నీకు ఆ నమ్మకం ఉంటే ఫలిస్తుంది ఏదైనా. నమ్మకం లేనప్పుడు ఫలించవు ఏదైనా కూడా. ఈశ్వరుడు ఉన్నాడు, ఎంత పాపమైనా తీసి నాకు బిడ్డల్ని ఇస్తాడు. సుపుత్రుణ్ణి కంటాను, బెగబెట్టుకోకు, ఇదిగో పెడుతున్న తపస్సు కన్నాడు. గొప్ప తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన భక్తిని లోకానికి చాటాలనుకున్నాడు తప్ప నిజంగా ఆయన 16 ఏళ్లకి చచ్చిపోతాడు మార్కండేయుడని ఆయన అనలేదు. ఆయన అన్నాడు, శివుడును మౌను చూచియనియన్ చిత్తమునన్ తగమిచ్చినాడని విమలమైన చిత్తము దూరపు భక్తియు తపంబు పెంపు ఆయు కడుంగలుగు మారల అయోగ్యుల కొడుకుల ఇచ్చునట్లు పుచ్చదో 16 వర్షములకే పరముందు సుపుత్రు కోరెదో అన్నాడు ఆయన. మృకండు మహర్షి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలని. అయోగ్యులు చాలా కాలం బతికే వాళ్ళు కావాలా, ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సులోనే ఉండిపోయేవాడు కావాలా అన్నాడు. 16 వర్షములకే పరముందు అంటే 16 ఏళ్లకి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించేసుకొని ఎప్పటికీ 16 ఏళ్లలో ఉండిపోయేవాడు కావాలా అని అడిగాడు ఆయన.
16 వర్షములకే పరముందు అన్నమాట యమధర్మరాజు గారికి ఏమైనా అర్థమైందంటే 16 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చినవాడు అని అర్థమైంది ఆయనకి. అక్కడ వచ్చింది ఇబ్బంది అంతా. మృకండు మహర్షికి కూడా ఏమైనా అర్థమైందంటే 16 ఏళ్ల వయస్సున్న పిల్లాడు కావాలంటావా, 100 ఏళ్ల పిల్లలు అయోగ్యులు కావాలంటావా అని ఈయనకి అర్థమైంది. ఈయన వెళ్ళి మా ఆవిడని అడిగొస్తానని మరుద్వతిని అడిగాడు. పనికి మాలిన పిల్లలు ఎందుకయా, శివానుగ్రహం ఉంటే వాడే శతాయుష్కుడు అవుతాడు, అలాంటి మంచి కొడుకుని అడిగింది. మంచి కొడుకుని అడిగాడు, మంచి కొడుకే పుట్టాడు. పుట్టగా వచ్చిన నాటి నుండి శివదేవళంబుల నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకి ఎగుచుండు, పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయ ఎంసేపొద్దు పలుకుచుండు, వ్రాయగా వచ్చిన సమయమందుండి శివకోటి మించిన వేట్క లిఖించుచుండు, చదువుగా వచ్చిన నాటి నుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు, బూది సర్వాంగములనిప్పుడు పూయుచుండు, తవిలి రుద్రాక్షలను మెడ తాల్చిచుండు, పార్థివేశార్చ ఏనాడు బాయకుండు, భూషణంబై తనరు అమ్మునిసుతుండు. ఆయన పుట్టినప్పటి నుంచి విభూతి పెట్టుకుని రుద్రాక్షలు వేసుకుని పార్థివేశార్చ చేస్తూ శివకోటి రాస్తూ శివాలయానికి ఎడుతూ శివనామం చెప్తూ పరమశివ భక్తుడైపోయాడు. 16వ ఏడు వచ్చింది, మహర్షులు వచ్చి చెప్పారు 16 ఏళ్లేగా ఆయుర్దాయం ఇచ్చాడు, చచ్చిపోతాడు పిల్లాడన్నారు. పాపం తల్లి తండ్రి ఏడుస్తున్నారు. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తారు, అసలు మీకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లాడు ఎవరు ఇచ్చాడు, 16 ఏళ్ళు ఉంటాడని ఎవడు చెప్పాడు, వాడు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఇస్తాడు, బెంగెందుకు. ఆయన వెళ్ళి శివాలయంలో కూర్చున్నాడు. శివలింగాన్ని పట్టు కూర్చుంటే పాపం ఆయనకి అదే అర్థమైంది యమధర్మరాజు గారికి, క్లిరికల్ ఎర్రర్. ఆయన వచ్చేసాడు, భటుల్ని పంపించాడు. వాళ్ళు శివాలయంలో ఆ పిల్లాడి తేజస్సు చూసి వెనక్కి వెళ్ళిపోయారు, మేము తేలేమన్నారు. ఆయనే వచ్చాడు. వచ్చి ఇప్పుడు పాశాలు పట్టుకుని అన్నాడు, విడిచిపెట్టి వచ్చేయి బయటికి అన్నాడు. నేను కాలుండి తీసేయాలి, ఉసురు అయిపోయింది నీకు సమయం, శివలింగాన్ని విడిచిపెట్టి బయటికి రా అన్నాడు. అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ పిల్లాడు ఏమన్నాడో తెలుసా అండి, నే రానని అనలేదు, నువ్వు నన్ను చంపద్దని అనలేదు, నాకు ఆయుర్దాయం కావాలని అనలేదు. ఆ పిల్లాడు అన్నాడు, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాశనం రజతద్రిశృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదిశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అన్నాడు. నేను చంద్రశేఖరుడు కాలాతీతుడైన వాడిని పట్టుకుని ఉండగా వీడు నన్ను ఏం చేస్తాడు రా యమధర్మరాజు అన్నాడు. అక్కడ కోపం వచ్చింది. అంటే నా అధికారం నేను చెలాయిస్తే శివుణ్ణి పట్టుకుని, నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా వీడేం చేస్తాడంటావా, ఒక మాట కాదు 2 మాటలు కాదు 8 మాటలు అంటావా అష్టకంలో. కుండలీశ్వర కుండలీకృత కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అంటావా అని ఆయన పాశం వేశాడు. ఆ పిల్లాడి శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని ఉండడంలో తల శివలింగం దగ్గర ఉంది, శివలింగానికి తలకి మధ్యలోకి ఎలా వేస్తాడు, అందుకని శివలింగంతో కలిపి వేసేశాడు. వేసేస్తే అమ్మవారు ఊరుకుంటుందా, వామార్థ భాగంలో ఆవిడే ఎవడురా మా ఆయన జోలికి వచ్చిన వాడని ఎడంకాలు పైకి లేచి. అంతే. శివుడికి కోపం ఎందుకు వచ్చిందో తెలుసా అండి, ఎందుకు రుద్రుడయ్యాడో తెలుసా, పాశం యమధర్మరాజు గారు వేశారని కాదు, మళ్ళీ ఆయన ఇవ్వగలడు ఆయుర్దాయాన్ని. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అంటే నువ్వెవడవు పాశం వేయడానికి, ఆగాలంతే. వాడంత పూనికతో చెప్తే పాశం వేస్తావా అంతే. పరమ భయంకరమైన రూపంతో ప్రజ్వరిల్లాడు ఆయన శివలింగంలోంచి. అందుకే శివుడికి ఘోర అఘోర రూపములను చెప్తారు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య శర్వేభ్యో సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఆయన ప్రసన్నుడయ్యాడా శివుడిగా కనపడతాడు. కోపం వచ్చిందా అసలు మీరు ఆ రూపాన్ని చూడలేరు. మీరేమిటి నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, వేదం నమస్కారం చేసేసింది. అయ్య బాబోయ్ ఆ ధనస్సు ఏమిటి, ఆ రూపం ఏమిటి, నమస్తే రుద్రమంజవ ఉతోత ఇషవే నమః, ఆ కోపం ఏమిటి, తండ్రి ధనస్సు పక్కన పెట్టేయండి. ఆయనే రౌద్రరూపాన్ని కానీ ఒకవేళ ప్రకాశింపచేశాడా దాని ముందు మృత్యువు కూడా నిలబడదు. అందుకు కదండి కవచం ఆయన గురించి చెప్తూ ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకలలోకైక వరప్రదాయ
సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమల ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిస శతగ్ని చక్రాధ్యాయుధ భీషణకర సహస్ర దంస్ట్ర కరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర ధర మృడ మృత్యుంజయ త్రయంబక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన మహానుభావ అటువంటి వాడివి మమ చోరాన్ మారయ మారమయ మమ శత్రువునుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన చింది చింది ఖట్వాంగేన వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముసలేన నిష్పేషయ నిష్పేషయ బాణై సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీగణ బ్రహ్మరాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మామాభయం కురు కురు విత్రస్తం మామాశ్వాసయాశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ క్షుతృషార్థం మామాప్యాయయ ఆప్యాయయ అమృతకటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరకభయాన్ మాముద్ధరోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః. అటువంటి రూపంతో ఆయన ఘోర రూపంతో శివరూపంతో కనపడ్డాడు. ఆ యముడు నిలబడగలడా ఆయన ముందు? శంకర భగవత్పాదులు శివానందలహరిలో వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమశ్చురతిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యమధర్మరాజు గారి వక్షస్థలాన్ని నీ కాలితో తన్నినప్పుడు, శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు, దేవతలందరూ వచ్చి నీ పాదములకు నమస్కరించినప్పుడు వారి కిరీటములలో ఉన్నటువంటి ఆ మణులు నీ పాదములకు ఒరిపిడి కల్పించినప్పుడు ఎంత సొక్కిపోయాయో ఈశ్వర, నా మనసనేటటువంటి మణిపాదుకలను తుడుక్కోవయ్యా అన్నారు. కాబట్టి పరమేశ్వరుడే రుద్రరూపాన్ని దాలిస్తే నిలబడగలిగిన వాడెవరండి? ఆయన పుట్టుకనివ్వగలడు, సావు నుంచి దూరం తీసుకెళ్ళగలడు, చంపేవాణ్ణి చంపగలడు, లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సోంపారగనిక చల్లు సోమార్థధర. ఆయనే తలుచుకున్నాడా ఏమైనా చేసేయగలడు, చంపేవాడిని చంపేస్తాడు. అంతటి మహానుభావుడు. మార్కండేయుడు అడిగింది ఏమిటంటే, అయ్యయ్యో లోకమంతా ఆగిపోతుంది కదా, ఈ యమధర్మరాజుని బతికించండి అన్నాడు. ఆయన్ని యమధర్మరాజుని బతికిస్తే ఆయన అన్నాడు, నా తప్పే ఉందని నన్ను ఇలా గుండెల మీద గుద్ది చంపేశావయ్యా, నువ్వే కదా అన్నావు 16 వర్షములకే పరముందు సుపుత్రు కోరేదో అన్నావు, కాబట్టి 16 ఏళ్ళు అయిపోయింది, ఉసురు తీశాను, ఎందుకు చంపేశావు అన్నాడు. నీవు అర్థం చేసుకోవడం తప్పు. 16 ఏళ్లకి బ్రహ్మమును తెలుసుకుని ఎప్పటికీ 16 ఏళ్లుగా ఉండిపోయేటటువంటి నిశ్చయవ్వనుండి ఇచ్చాను. అంత తపస్సు చేస్తే నేను ఇచ్చేది 16 ఏళ్ళా? అలా ఎలా ఇస్తాననుకున్నారో మూర్ఖుడా. పైగా నువ్వు తప్పు అర్థం చేసుకుని పిల్లాడి మీద జోలికి వస్తావా? వచ్చావు, మొదటి తప్పు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అంటే పిల్లాడి మీద పాశం ఎందుకు వేసావు? అందుకే తన్ని చంపేశానండి. ఆనాటి నుంచి యమధర్మరాజు గారు భటులకి చెప్తాట, ఒరే ఒకవేళ వాడికి ప్రాణోత్క్రమణ సమయం అయిపోయినా మీరు వెళ్ళేటప్పటికి వాడు శివనామం చెప్తుంటే చిగురుటాకుతో వాడి అరికాలుకున్న ధూళి పట్టరండి, నా కిరీటం మీద చల్లుకుని మీ కిరీటాల మీద చల్లుతానన్నాడు. కాబట్టి అది శివతేజస్సు అంటే. కాబట్టి అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి. అసలు మీకు శివానుగ్రహానికి హద్దు చెప్పలేరు మీరు. ఆయన ఇది చేస్తాడు ఇది చెయ్యడు అని మీరు చెప్పలేరు. నాకు తరచుగా అసలు నేను ఆశ్చర్యానికి గురైపోయే సందర్భం, అరుణాచలంలో పల్లి పండు కొట్టు అని ఒక ప్రత్యేకమైనటువంటి ఊరు. అక్కడ ఓ రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి మల్లమాదేవి సల్లమాదేవి అని 2 భార్యలు, సంతానం లేదు. ఆయన బాధల్లా ఏమిటంటే, నా శరీరం పడిపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారం చేసి నాకు ప్రతి సంవత్సరం తద్దినం పెట్టడానికి కొడుకు లేడే అని ఏడుస్తుండేవాడు. ఒకనాడు పరమేశ్వరుడు ఆయన యొక్క భక్తిని పరీక్షించడం కోసం ప్రమథగణాలన్నింటినీ వాళ్ళ రాజ్యానికి పంపించి వేశ్యలందరిళ్ళకి పంపించేశాడు. ఆయన వీళ్ళింటికి వచ్చాడు రాజప్రసాదానికి.
రాజు శివభక్తుణ్ణి చూసి మహాసంతోషాన్ని పొంది మీకేం కావాలన్నాడు. నాకు నర్తకి కావాలి, ఇవాళ రాత్రి నేను ఆవిడితో ఉంటానన్నాడు. ఎవ్వరూ లేరు, అందరిళ్ళకే అప్పటికే ప్రమదగణాలు పంపించేశాడు శివుడు పరీక్షించడానికి. అంటే ఆయన అన్నాడు, ఎక్కడ నర్తకీమణులు లేరు, నా రెండవ భార్యనే ఇవాళ మీరు స్వీకరించి ఆమె నాట్యాన్ని చూసి మీరు నేటి రాత్రి ఆమెతో ఉండండి అన్నాడు. ఆ సల్లమాదేవి శివభక్తి తత్పరురాలై భర్త మాట కాదనలేక వెళ్ళి శివుడి ముందు నాట్యం చేసి ఆయన సంతోషంగా వచ్చి ఆవిడ చేతులు పట్టుకున్నాడు. పట్టుకోగానే పరమశివుడు పసిపిల్లవాడే ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయాడు. ఆవిడ సంతోషంగా వెళ్ళి ఆ పిల్లాడిని భర్తకి ఇచ్చింది. అయ్యా, నువ్వు చూసిన శివభక్తుడు పిల్లాడైపోయాడని. ఓహో, పరమేశ్వరుడే మన ఇలా అనుగ్రహించాడు అనుకున్నాడు. అశరీరవాణి పలికింది, అరుణాచలేశ్వరుడనైన నేనే నీకు పిల్లవాడనయ్యాను. నీ భక్తిని పరిశీలించి నీ శరీరం పడిపోయిన తర్వాత నేనే వచ్చి అంత్యేష్టి సంస్కారం చేస్తాను. అంతేకాదు, ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయిన తిథి నాడు అరుణాచలేశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో కూర్చోపెట్టి ఏటి ఒడ్డుకు తీసుకెళ్లి పిండ ప్రదానం నీకు అరుణాచలేశ్వరుడు చేస్తాడు. చేసి తండ్రికి శ్రాద్ధం పెట్టినవాడు ఎలా పెడతాడో అలాగే ఏట్లో స్నానం చేసి గుళ్ళో కడతాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ రాజుగారు చనిపోయినటువంటి రోజున, వల్లాల రాజుగారు చనిపోయినటువంటి రోజున అరుణాచలేశ్వరుడి దేవాలయం మూసేస్తారు కొంతసేపు. పల్లకీలో స్వామివారి విగ్రహం వెళ్ళి ఆయన విగ్రహాన్ని ఏట్లో స్నానం చేయిస్తారు. ఆయన్ని కూర్చోపెట్టి దర్భలు పరిచి ఆయనే కర్త, ఆయన చేతికి తగిలించి పిండాలు పెడతారు. ఆ పిండాలన్నీ రాజుగారికి చెందుతాయి. తండ్రి గారికి తద్దినం పెట్టిన తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ ఏట్లో స్నానం చేసి శుద్ధి వహించి దేవాలయంలో పెడతాడు మూర్తి. అప్పుడు గుడి తలుపులు తెరుస్తారు. ఎంత ఉదారుడండి! మీరేమైనా అసలు లెక్క పెట్టగలరా? ఆయన ఇంత అనుగ్రహిస్తాడు, ఇంత కిందకి దిగిపోతాడని చెప్పడం కుదురుతుందా? అయినా నువ్వు అందుకోలేకపోయావంటే నో దేవతాను జడిమా జడిమా మనుష్యే, నీ యందు దోషం, నీ ఉపాసనలో దోషం తప్ప శివానుగ్రహంతో జరగనిది లేదు, జరిగి తీరుతుందంతే. అలా జరగాలని మీరు కోరుకోకపోయినా జరుగుతుంది. అది ఆశ్చర్యం. నేను మీతో ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఒకానొకప్పుడు ఓ పిల్లాడు ఉండేవాడు. ఆ పిల్లాడిని గిని గిని అని పిలుస్తుండేవారు. గిని అంటే పంచదార చిలక అని. చాలా అందంగా ఉండేవాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడు చిదంబరం వెళ్ళాడు వాళ్ళ నాన్నగారితో కలిసి ఉత్సవం చూడడానికి. వాళ్ళ అమ్మగారు ఆ పక్కన ఉన్న ఇంకో ఊళ్ళో ఉన్నారు. ఈ పిల్లాడిని తీసుకుని వాళ్ళ నాన్నగారు చిదంబరం వెళ్ళారు. రాత్రి పెద్ద ఊరేగింపు జరగాలి చిదంబరంలో. మీతో నాన్నగారు ఉత్సవం చూస్తాను వచ్చినటువంటి పిల్లాడు అకస్మాత్తుగా నిద్రైపోయాడు. లేపితే అమ్మ కోసం ఏడుస్తాడేమో అని ఉత్సవం చూపించడానికి వెళ్ళిన వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లకుండా ఉత్సవానికి వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరం చిదంబరంలో ఉత్సవంలో పెద్ద అగ్నిహోత్రం పుట్టింది. పుట్టి చాలామంది చనిపోయారు, కాలిపోయారు. ఎంతమంది పిల్లలు తొక్కబడి కాళ్ళ కింద పడి ప్రాణాలు వదిలిపెట్టేశారు. తెల్లవారుతుండగా ఈ సంఘటన జరగగానే ఒక పాలావిడ ఇంటికి వెళ్ళి ఈ గిమి వాళ్ళ అమ్మగారికి పాలు పోస్తూ, అమ్మ మీ అబ్బాయి చిదంబరం వెళ్ళాడు, రాత్రి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, ఇప్పటికీ అక్కడ తొక్కిసలాట జరుగుతోందిట, పిల్లలందరూ చచ్చిపోయారటని చెప్పింది. ఈవిడ వెంటనే నటరాజస్వామిని తలుచుకుని పరమశివుణ్ణి భజన చేస్తూ ఉండిపోయింది. ఆవిడ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆ పిల్లాడిని నిద్రపోయాడు అకస్మాత్తు. తీసుకెళ్ళలేదు ఆ పిల్లాడిని తండ్రి. తీసుకెళ్ళకపోవడం వల్ల ఏమైందంటే ఆ పిల్లాడు బతికేశాడు. ఆ పిల్లవాడే తర్వాత ఎవరయ్యారో తెలుసా? 13వ ఏట సన్యసించి 100 సంవత్సరములు శరీరంతో ఉండి 87 చాతుర్మాస్యాలు చేసి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని పేర్గాంచి శంకరాచార్యుల వారి తర్వాత భారతదేశపు నలుచెరగుల పాదచారి అయి సంచరించి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారయ్యాడు. శివానుగ్రహం ఎక్కడికైనా తీసుకెడుతుంది. ఒక తల్లికి 14 మంది సంతానం పుట్టి చచ్చిపోయారు. ఆఖరణ కొడుకు బతకాలంటే ఎలా బతుకుతాడు అని అడిగారు శృంగేరి పీఠాధిపతులు. ఆవిడ ఆయన అన్నారు, గోకర్ణం వెళ్ళిపో, నీ కొడుకు బతుకుతారన్నారు. ఆ తల్లి గోకర్ణం వెళ్ళిపోయింది. గోకర్ణంలో ఉండగా ఆవిడ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు తరువాతి కాలంలో మహానుభావుడై జీవన్ముక్తుడైనటువంటి శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామివారయ్యాడు.
భారతీ తీర్థస్వామి ఇప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి స్వామివారి తల్లిగారు తెలిసి తెలియని వయస్సులో తండ్రి గారి చిటికిన వేలు పెట్టుకొని ప్రతిరోజు కోటప్ప కొండెక్కి కోటప్ప కొండ మించి దిగినందుకు ఆవిడే చెప్పారు నాతో ఒకసారి శృంగేరిలో. రోజు శివాలయానికి వెళ్ళి శివాలయం నుంచి తిరిగి వచ్చినందుకు కోటప్ప కొండ ఎక్కొచ్చినందుకు కోటప్ప కొండ మీద దక్షిణామూర్తి లోకమునకంతటికి జ్ఞానాన్ని పంచిపెట్టేటటువంటి తురియాశ్రమంలో ఉన్న జగద్గురువు భారతీ తీర్థస్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు ఆవిడ కడుపున పుట్టారు. శివానుగ్రహం దేన్నైనా ఇచ్చేస్తుంది. ఇదే ఇవ్వగలిగినటువంటి శివానుగ్రహం సామాన్యమైనటువంటి విషయాలు ఐశ్వర్యం ఇవ్వడం ఇంకోటి ఇవ్వడం ఇవ్వలేదని మీరు ఎలా చెప్పగలరు? శివానుగ్రహం ఇవ్వలేనిది లేదు. శివానుగ్రహం ఇవ్వలేదు అంటే ఒక్కటే, మీరు సరిగ్గా ఉపాసన చెయ్యలేదు. నో దేవతాను జడిమా జడిమా మనుష్యే. అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతి మిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్య కరమౌ శ్రీకాళహస్తీశ్వర. అటువంటి మహానుభావుడు చరణయుగళస్తే అఖిల శుభౌ, సమస్త శుభములు ఆయన పాదములను ఆశ్రయించి ఉంటాయి. అందుకే మీరు చూడండి, నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఆడపిల్ల జీవితంలో చేసేటటువంటి నోములు వ్రతాలకి అన్నిటికీ కూడా మధ్యలో గీత కొడతారు. ఒకటే గీత. ఆ గీతకి యువతల వైపు ఉన్న నోములు వ్రతాలన్నీ మంచి భర్త రావడం కోసం, గీతకి ఇటువైపు ఉన్నవన్నీ ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని ఆయన ఐశ్వర్యాన్ని రక్షించడం కోసం. భర్త యొక్క అభ్యున్నతి దేని మీద ఆధారపడుతుందంటే ఆడదాని ఉపాసన మీద ఆధారపడుతుంది. ఆమె ఎంత భక్తురాలు అన్నదాన్ని బట్టి ఉంటుంది. పులో మజార్చిత, ఎప్పుడూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటుంది. కాబట్టి శచీదేవి ఇంద్రుడు ఇంద్ర పదవిలో నిలబడగలిగాడు. ఆడదాని ఉపాసన, ఆడదాని భక్తి భర్తని కాపాడుతుంది. ఎంత గొప్పగా ఈశ్వరుణ్ణి పట్టుకుంటుందో వివాహపూర్వం అంత మంచి భర్త వస్తాడు. మీరు చూడండి, అందుకే పెళ్ళి అయ్యేటప్పుడు ఇంకేది చేయించరు ఆడపిల్లతో. గౌరీ పూజ చేయించి పీటల మీదకి తీసుకెడతారు. ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి? ఆ గౌరీ పూజ చేసేటప్పుడు వీడియోల పూజ చేయించకూడదు. ఇటువైపు చూస్తూ ఇలా పూజ చేయకూడదు. అది రక్షించదు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవలసింది ఆడపిల్ల కాదు. ఆ పిల్లని తప్పు పట్టడానికి లేదు, తల్లిదండ్రులకు ఉండాలి ఆ మర్యాద. మీరు వీడియో వంక చూడు, వీడియో వంక చూడు అని నేర్పితే ఆమె జీవితాన్ని వీడియో రక్షించదు. ఆమె జీవితాన్ని రక్షించేది అమ్మవారు. ఎందుకు గౌరీ పూజ చేయిస్తారో తెలుసా అండి? పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నారాయణి, నారాయణుడి చెల్లెలు కదూ నల్లగా ఉంటుంది. అసలు పరమేశ్వరుడు ఎప్పుడు పరిహాసమాడు పాపం. ఆయన ఇప్పుడు గంభీరంగా ఉంటాడు. ఏమో ఎందుకు హాస్యం ఆడాలనిపించిందో ఆయనకి. ఓసారి ఆవిడ పక్కన వచ్చి కూర్చుంది. ఆయన ఇలా ఓసారి చూసుకుని అలా ఆవిడని ఓసారి చూసి, ఇంత తెల్లటి వాడిని ఇంత నల్లటి భార్య అనుకుని కాళీ అన్నాడు. ఆవిడకి అర్థమైంది. కాళీ అంటే నల్లపిల్ల అని పిలిచాడు. ఓహో, నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నానన్నావు. ఆ పాటి చిన్నతనాన్ని కూడా ఆవిడ ఒప్పుకోదు. అందుకే శంకరాచార్యులు వారు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతపప్పలాభ్యాం అన్నారు. ఆవిడికి ఈవిడి చెల్లింది, ఈవిడికి ఆయన చెల్లినవాడు అన్నారు తప్ప ఎవరికి ఒకరికి తక్కువ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అంటే నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నావా అని ఆవిడ వెంటనే దూకేసింది. ఒళ్ళోంచి దూకేసి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టి పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో వచ్చి ఆయన పక్కనకు వచ్చింది. ఇప్పుడేమంటావు? పాలిపోయిన నీ తెలుపా నా అందమా చూడండి. గౌరవర్ణంలో వచ్చి కూర్చుంది కాబట్టి గౌరీ. ఎందుకు గౌరీ పూజ చేస్తారో తెలుసా అండి? అమ్మా, మీ ఆయన కాళీ అంటేనే భరించలేకపోయావు, నేను కూడా ఆయన పక్కకి చేరుతున్నాను కదూ, ఇంటి పేరు వదిలేస్తున్నాను, గోత్రం వదిలేస్తున్నాను, పుట్టింటిని విడిచిపెట్టేస్తున్నాను, ఆయనతో కలిసి వెళ్ళిపోతున్నాను. ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాను, కానీ ఆయన ఆదరణ లేకపోతే మాత్రం నేను భరించలేను. అందుకనమ్మా నిన్ను పూజ చేసి పీటల మీద కెడుతున్నాను. నువ్వు ఏ పాటి దూరాన్ని భర్త నుంచి ఒప్పుకోలేవో నాది అదే మనసు. నన్ను కూడా భర్త ఎప్పుడూ పరిహాసానికి కూడా చిన్నతనం చెయ్యకుండా
ఆయన మనసులో నేను మనసునైపోయి ఏకీకృతం అయిపోయేటట్టు నువ్వెలా స్వాధీన వల్లభాయో నేనలా ఆయన్ని అనుగమించగలిగిన శక్తిని నాకు కృప చెయ్యి అని అడగడానికి గౌరీ పూజ చేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, వాళ్ళిద్దరూ ఆవిడ జేబులో ఆయన జేబులో ఆవిడే ఉంటారు. సంతోషం కాదు? కాబట్టి గౌరీ పూజ వీడియోల కొరకు చేయవద్దు. గౌరీ పూజగా చేయనివ్వండి. భర్తకి మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాంశతం. మంగళసూత్రం కేవలం అదేదో తాడనుకోకండి. ఆ మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. ఆవిడ అనుగ్రహం ఉందా, భర్తకొచ్చినటువంటి గండం కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఆడది పక్కనే పడుకున్నా భర్తయే గురువు, భర్తయే దైవం, భర్తయే సమస్తమైన ఆయన కాళ్ళకి దండం పెట్టదు, మంగళసూత్రాలు కళ్ళకత్తుకుంటాయి. ఎందుచేత అంటే అమ్మా ఇదిగో పడుకున్నాడే వీడు రాత్రి కొట్టి పడుకున్నవాడైనా కళ్ళకత్తుకుంటుంది. అది ఆడదాని యొక్క ఔదార్యం. అందుకు కదూ నెలకి 3 వానల్లో 1 వాన ఆడవాళ్ల వల్లే పడుతోంది ఈ జాతి. ఆ మంగళసూత్రాలు కళ్ళకి ఎందుకు అద్దుకుంటుందంటే అమ్మా నేనంటూ వెళ్ళిపోవడం జరిగిన నాడు ఆయన ఒళ్ళో తలపెట్టే, ఇంకొకలా మాత్రం జరగకూడదు, ఇది నువ్వే కటాక్షించాలి అని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. అంటే ప్రతి ఇంట శుభమునకు ప్రాతిపదిక ఎక్కడో తెలుసా అండి? బిడ్డలకి అమ్మా నాన్న ఇద్దరు ఉండడమే. అంతకు మించిన అదృష్టం పిల్లలకే ఉంటుందండి. అమ్మ చేతి వంట తినగలగడం, అమ్మ పెట్టిన అన్నం తినడం, నాన్నగారిని మించినటువంటి గురువు లోకంలో ఉండడం. ఎందుకంటే కొడుకు అభ్యున్నతి కోసం తండ్రి పలవరించిపోతాడు, అన్నీ వదిలేస్తాడు, కొడుకు సుఖపడితే చాలంటాడు. అలాంటి తండ్రి బతికొండడం, తల్లి బతికొండడం, వీళ్ళిద్దరూ బతికొండడం పిల్లలకి శ్రీరామరక్ష. అంతకన్నా ఐశ్వర్యం ఉండదు. అలా తల్లి తండ్రి ఉండి పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే అది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంగానే ఉంటుంది. కాబట్టి సమస్త మంగళములు, వంశం పెరగాలన్నా, అకాల మృత్యువులు రాకుండా ఉండాలన్నా, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తద్దినం పెట్టవలసిన రోజు రాకుండా ఉండాలన్నా, చక్కగా ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా కిలకిలలాడుతూ మంగళతోరణం ఉండాలన్నా, ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి బుద్ధి కలగాలన్నా, ఈశ్వర భక్తి కలగాలన్నా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే మార్గము. కాబట్టి చరణయుగళస్తే అఖిల శుభౌ. ఈశ్వరా నేనేమివ్వను మీకు, ఇప్పుడు మీకు నేనేమైనా శుభం చేస్తాను? మీ ఈశ్వరుడి పార్వతీ కళ్యాణం చేయించానంటాడు. వీడి మొహం పార్వతీ కళ్యాణం వీడి చేయించడం ఏంటి? పార్వతీ కళ్యాణం అని ఎందుకంటారో తెలుసా అండి? శివ కళ్యాణం అనరు, రామ కళ్యాణం అనరు, వెంకటేశ్వర కళ్యాణం అనరు. పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, లేకపోతే పద్మావతి కళ్యాణం అంటారు. అటువైపు నుంచి చెప్తారు, అమ్మవారి వైపు నుంచి చెప్తారు కళ్యాణాలన్నీ. జీవుడు అమ్మవారు, పరమేశ్వరుడు ఆత్మ. జీవుడు ఆత్మ 2 కాదు, ఇవి 2 ఒకటే అని తెలుసుకోవడం జీవబ్రహ్మైక్య సిద్ధి. ఈ జీవబ్రహ్మైక్య సిద్ధి జ్ఞానము కలగాలని కోరుకోవడం కళ్యాణం. అందుకే వివాహం రోజు చేయరు, అలా చేసుకోవాలని కోరుకోకూడదు కూడా. కళ్యాణం అలా కాదు, 1 రోజు 2 పర్యాయాలు చేస్తారు, 3 పర్యాయాలు చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి లోకంలో అందరూ కోరుకోవలసింది, ఈశ్వరుడు అలా ఇస్తూ ఉండవలసింది. కాబట్టి ఆయన కళ్యాణకారకుడు. ఆయన మోక్షం దగ్గర నుంచి, జీవబ్రహ్మైక్య సిద్ధి నుంచి ఆయన సమస్తం ఇస్తాడు. ఆయనకి నువ్వు కళ్యాణం చేయించడం ఏంటి? ఆయనకి నువ్వు కళ్యాణం చేయించలేవు. కళ్యాణం చేసే భాగ్యం ఆయన నీకు ఇచ్చాడంటే ఆయన నీకు జీవబ్రహ్మైక్య సిద్ధినివ్వడం కోసమని ఆ భాగ్యం ఇచ్చాడు. అందుకే అది తెలిస్తే మాట ఒకలా ఉంటుందండి, తెలియకపోతే మాట ఒకలా ఉంటుంది. మా ఇంటికి వచ్చారండి, మేము ఆయనకి అన్నం పెట్టామండి అన్నారు అనుకోండి, ఆ మాట వేరు. ఈశ్వరుడు మీకేదో గొప్ప ఉపకారం చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఎన్నడూ ఒకరి ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామన్న కోరిక కానీ, ఒకరి దగ్గర ఏదైనా గడ్డి పరక పుచ్చుకుందామన్న కోరిక కానీ లేకుండా, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా, పరమేశ్వరుణ్ణి తలుచుకొని పొంగిపోయే వ్యక్తిని మీకు ఏదో పెద్ద శుభం చెయ్యాలంటే ఈశ్వరుడు మీ ఇంటికి పంపిస్తాడు. ఆయన వచ్చి అడుగు పెట్టాడు అనుకోండి, పూజామందిరంలో ఉన్న పరమేశ్వరుట తలెత్తి చూస్తాట. ఇన్నాళ్లకి రా వీడి ఇల్లు కట్టి నన్ను ఆరాధన చేసినందుకు ఆయన వచ్చాడు ఇవాళ ఇంటికి, ఏది ఆయన్ని చూద్దాం అని తలెత్తి చూస్తాట సింహాసనంలో.
ఆ పూజామందిరం చూడండి మాదిని తీసుకెళ్ళగానే పరమేశ్వరుడు ఎంత తృప్తి పొందుడాటోట. నన్ను నమ్ముకున్నవాడు నా కొడుకు, నా భక్తుడు, వీడు ఇవాళ ఇంటికి వచ్చాడు. ఒరే, ఇన్నాళ్ళకి నీ జీవితంలో నా భక్తుడిని తీసుకొచ్చావు, నీకు ఇదిగో మంగళం ఇచ్చేస్తున్నానంటాడు. అందుకే భాగవతంలో గర్గుడు వస్తే నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కొడకు వచ్చుటెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. ఈ దృష్టికోణం మీకు రావాలి అంటే, ఈ వైభవం తెలియాలి అంటే శివానుగ్రహం ఉంటే తప్ప తెలియదు. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, మీరు అసలు అది పొందలేరు. ఎందుకు పొందలేరు అంటే, అలా పొందడానికి కావలసిన జాగ్రత్త మీరు తీసుకోలేరు. ఈశ్వరుడు బుద్ధికి పొరకప్పేస్తాడు. అందుకే శివానుగ్రహమే అన్నిటికీ నాంది, అన్నిటికీ పునాది. ఆయన అనుగ్రహం కలిగిందా, ఎంత ఘోరాతి ఘోరమైన దోషాన్నైనా తీసి మంగళం చెయ్యాలని అనుకున్నాడు అనుకోండి, ఒక మహాపురుషుణ్ణి మీ ఇంటికి పంపుతాడు. ఆయన వచ్చి గుక్కెడు మంచినీళ్ళు తాగుతాడు, లేకపోతే కుర్చీలోకి వచ్చి చాలా సంతోషం అంటాడు అని వెళ్ళిపోతాడు. అంతే. ఉరేవాడు మీ ఇంట్లోకి వచ్చాడు కదా, ఆయన కూర్చున్నాడు కదా కాసేపు ఇంట్లో, ఆయనకి నీ ఫ్యాను చల్లటి గాలి వేసింది కదా, ఆయనతో మర్యాదగా ప్రవర్తించావు కదా, ఇచ్చేస్తున్నాను నీకు శుభ పరంపర అంటాడు. అంతే. ఈశ్వరుడు ఇంకా వీడికి ఏ ఉపాసన లేకపోతే ఈశ్వరుడు రక్షించడానికి చేసే మార్గం ఏంటంటే మహాత్ముల ఇంటికి పంపిస్తాడు అనుగ్రహించడానికి. వాడి మనసు నిలబెట్టకపోతే ఆయన వచ్చి అన్నం తినడమో, మంచినీళ్లు తాగడమో, కూర్చోవడమో, పడుకోవడమో, విశ్రాంతి తీసుకోవడమో, సేద తీరడమో జరిగితే ఆనాడు ఆ ఇంటికి అభివృద్ధి. అందుకని ఇల్లు కడితే బయట అరుగు కడతారు. ఎందుకు కడతారో తెలుసా అండి? ఏవో మనమేం చెయ్యగలం, ఏ మహాత్ముడు అలా వెళ్ళిపోతూ కాళ్ళు నిప్పెట్టి కాసేపు కూర్చున్నా అది మన బిడ్డల్ని రక్షిస్తుంది రేపు పొద్దున్నని. ఇలాంటి జ్ఞానము కలగాలన్నా ఈశ్వరుడి కృప ఉంటే తప్ప జరగదు. ఆయనే సమస్త మంగళములకు కారణము. అందుకే శివ అంటే మంగళం, శివ అంటే క్షేమం, శివ అంటే భద్రం, శివ అంటే శోభనం, శివ అంటే శుభం. అమరకోశం అలాగే చెప్తుంది. అందుకే నాకు ఏ మంగళం అక్కర్లేదు, నాకు ఏ శుభం అక్కర్లేదు, నాకు ఏ శోభనం అక్కర్లేదు, నాకు ఏ భద్రం అక్కర్లేదు, నాకు ఏ క్షేమం అక్కర్లేదు, మా ఇల్లు ఇలాగే పాడైపోవుగాక అన్నవాడు శివనామాన్ని వదిలిపెట్టేసుకోవచ్చు. వృద్ధి కావాలనుకున్నవాడు, జ్ఞానము కావాలనుకున్నవాడు, మోక్షము నుండి సమస్తము. అందుకే కామకోటి ఆవిడ పేరు. ఆవిడ హద్దు. ఎక్కడి వరకు? నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అక్కడ వరకు ఆవిడ ఇవ్వగలదు. కోటి అంటే హద్దు. కామకోటి. ఏం కోరికతో మోక్షం కోరుతావా? ఇవ్వగలదు ఆవిడ. కోటి. అక్కడి వరకు ఆవిడే హద్దు ఇస్తుంది. కామకోటి అంటే అమ్మవారు కలిసి ఉంటుంది చంద్రమౌళీశ్వరుడితో. ఏదైనా ఇవ్వగలదు. ఆ ఇవ్వగలిగినటువంటి శక్తియుతుడైనటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఇవ్వలేంది లేదు. కోరికలు కాల్చగలడు, కాలుణ్ణి చంపగలడు, మళ్ళీ పుట్టకుండా చెయ్యగలడు, జ్ఞానం ఇవ్వగలడు, నీ కోరిక తీర్చగలడు, అభ్యున్నతిని కటాక్షించగలడు, దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చేయగలడు, అహంకరించిన వాణ్ణి కిందకి తోయగలడు. ఆయన తలుచుకుంటే చెయ్యలేంది ఏదీ లేదు. ఈ విశ్వాసము నీకు కలిగితే ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? ఆయన గిరీష ఇక్కడున్నాడు. ఆయన ఇక్కడుంటే కుబేరుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఆయన కాళ్ళ దగ్గర. చింతామణి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. కామధేనువు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. కల్పవృక్షం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. గిరీష ఆయన నీ హృదయంలో పడుకున్నాడు. నీకేది తెలియలేదు. ఆయనని విడిచిపెట్టి అన్నీ పట్టుకున్నావు కానీ ఆయన్ని నువ్వు పట్టుకోలేదు. ఇందువల్ల నీ కోరిక తీరలేదు. నువ్వు బయట పట్టుకున్నవి ఏవైనా ఈయన అనుగ్రహం లేకుండా నీకు ఫలించేవి కావు. ఈయన్ని పట్టుకుంటే నీకు ఒక నిమిత్తాన్ని అడ్డుపెట్టి దాని ద్వారా నిన్ను రక్షించేస్తాడు. పెద్దలు ఒక ఆఖ్యానం చెప్తుంటారు. శివాజ్ఞ అయిందయా, రేపు మధ్యాహ్నం 12:31 నువ్వు పాయసం తింటావన్నాడు ఒక ఆయన. ఆయనకి చాలా కోపం వచ్చింది. రేపు 12:31 నేను పాయసం తినకూడదు కనుక ఈయన మాట అబద్ధం చెయ్యాలి కాబట్టి శివాజ్ఞ ఏమిటి, ఒక్కనాటికి చల్లదు. ఏం చేస్తాడో చూస్తానని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. 12 దగ్గర అవుతోంది, ఇంకా 12:20 అవుతోంది. ఎవడైనా పాయసం పెడతాడేమో, అసలు మనిషిని కనపడకపోతే గొడవ ఉండదని చెట్టెక్కి గుబురిలో కూర్చున్నాడు. ఆ కింద కొంతమంది బాటసారులు కూర్చుని పాయసాన్నం విప్పుకుని తినబోతున్నారు. దారి దొంగలు గబగబా వచ్చారు. వీళ్ళు ఎక్కడి పాయసం అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ వచ్చిన దొంగలు, ఒరే వీళ్ళు ఏవో కొన్ని వస్తువులు వదిలేరు, తర్వాత తీసుకుందాంలే, మంచి ఆకలి మీద ఉన్నాం, ఈ పాయసం తిందామన్నారు.
ఒరే వాళ్ళు చేతికి దొరికినవన్నీ పట్టుకుపోయిన వాళ్ళు పాయసం ఎందుకు వదిలేశారా, విషం కలిపి వెళ్ళిపోయారేమో మన కోసం, ఎవడన్నా దొరికితే ముందు వాడికి పెడదామన్నారు. 12:31 అవుతోంది, వీడిని చెట్టు మీద చూస్తే వీడు కనబడ్డాడు, వీడిని దింపి నువ్వు తినన్నారు. పాయసం తప్ప ఏదైనా తింటానన్నాడు వాడు. అమ్మా వీడే కలిపాడు రా అయితేనని, నువ్వు ముందు తింటావా తినవా అని 12:31 నోరు తెరిచి పెట్టేశారు పాయసం. వాడన్నాడు శివాజ్ఞ అయిపోయింది, నేను పాయసం తిన్నానన్నాడు. మీరు తినన్నారు. ఆయన ఆజ్ఞ అయిందా, నువ్వు పొందలేనిది లేదు. ఆయన అనుగ్రహం లేదా, నువ్వు బయట ఏది పట్టుకున్నా నీకు ఫలించేది కాదు. కాబట్టి నీకు ఏదైనా వస్తే ఆయన అనుగ్రహం కలాలి. లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రత కథలో పడవ మీద వచ్చి ప్రసాదం వదిలిపెట్టి కోడలు వచ్చేస్తే పడవ మునిగిపోయిందంటే ప్రసాదం పుచ్చుకోకపోతే పడవలు ముంచేసి శాడిస్తే సత్యనారాయణ స్వామి, ఇంకెందుకండి వ్రతం? కాదు, ప్రసాదం అంటే అనుగ్రహం. ఈశ్వరానుగ్రహాన్ని విడిచిపెట్టుకున్న నాడు నీ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. ఆ ఒడ్డు దాకా వచ్చిన పడవలు మునిగిపోయాయి. మళ్ళీ కళ్ళ కదుకుని ప్రసాదం నోట్లో వేసుకుంది అంటే ఏమిటి దాని అర్థం? ఆవిడ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించింది. నీ అనుగ్రహమే నన్ను రక్షిస్తుంది, అంగీకరించింది, అంతే. మళ్ళీ పడవలు పైకి వచ్చాయి. అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో చివరి ప్రసాదం వదిలిపెట్టేసిన కథలు వస్తాయి. రాజుగారు గొల్లలు పెట్టారు, ఇదేం ప్రసాదం అని వదిలేశాడు, పోయింది రాజ్యం అంతా. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? మళ్ళీ వచ్చి బుద్ధి వచ్చి ప్రసాదం తిన్నాడు, ఈశ్వరానుగ్రహం కలిగింది, మళ్ళీ వచ్చేసింది రాజ్యం. ఈశ్వరానుగ్రహమే నీకు సమస్తమునకు హేతువు, అది చెప్పడానికి కథ వచ్చింది. అంతేగాని ఇదేం కథండి నేను పుట్టినప్పటి నుంచి ఉంటున్నా అనకూడదు. కథలో అంతరార్థం నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఈ విశ్వాసము నీకు ఉంటే అసలు నీకు అన్నీ ఇచ్చేవాడు గిరీశ ఇక్కడున్నాడు. ఇక్కడున్నవాడు నీకు అన్నీ పట్టుకుని ఉన్నాడు. వాణ్ణి పట్టుకో. నీకు బంగారం కావాలా, నీకు డబ్బు కావాలా, నీకు వాక్కు కావాలా, నీకు సంతానం కావాలా, నీకు అపమృత్యు దోషం పోవాలా, నీకు ఏది పోవాలన్నా నీకు అన్ని భయాలు పోగొట్టేవాడు ఇక్కడుంటే వీడిని ఒక్కడిని వదిలేసి ఊరంతా తిరుగుతాయేంటి? పట్టుకో. ఎలా పట్టుకుంటావు? ఈయన అనుగ్రహం వల్ల వాడు దొరికాడను. అందుకే మన వాళ్ళు ఎప్పుడో మాట అంటారు, భగవంతుళ్ళ వచ్చి కాపాడారండి అంటారు. అంతేకాని ఏమండి మీరు వచ్చి కాపాడారు, ఈశ్వరుడు రాలేదండి అందరూ. ఈశ్వరుడే ఇలా వచ్చి మమ్మల్ని కాపాడాడు తప్ప ఈశ్వర ప్రచోదనం లేకుండా ఆయన వచ్చి కాపాడలేడు. ఇది మన సిద్ధాంతం. కాబట్టి శంకరులు అంటున్నారు, ఇక్కడే ఉన్న ఈశ్వరుణ్ణి పట్టుకో. నీకు ఏవి కావాలనుకున్నావో అవన్నీ ఆయన చుట్టూనే ఉన్నాయి. నువ్వు ఆయన్ని పట్టుకుంటే నీకు అన్నీ ఇచ్చేస్తాడు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్తే శీతాంశౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఇప్పుడు ఒక్క విషయాన్ని తెలుసుకో, ఈశ్వరుడికి ఇవ్వడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఇచ్చినవి ఉన్నాయి తప్ప ఆయనకి ఇవ్వడానికి ఆయనది కానిది, ఆయన ఇవ్వనిది నీ దగ్గర ఏమీ లేదు. కాబట్టి నేను నాది అని అహంకరిస్తున్నది ఒక్కటే ఉంది నీ దగ్గర, నీ మనసు. అది ఏమంటోందంటే అన్నీ నావంటోంది. ఆ మనసు ఆయనకి ఇచ్చేయి. మనః నాది, నమః నాది కాదు. అందుకే దీపం పెడితే అన్ని మాటలు నమః చెప్పరు, పువ్వులు వేస్తే అన్ని మాటలు నమః 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 అభ్యాసం. ఇవేవి నావి కావు, నీవైనవి నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందం అనుభవించావు. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం హి సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. ఇవన్నీ నీవైనవి నాకు ఇచ్చావు, నేను అనుభవించాను, నాకు కీర్తి వచ్చింది, అందరూ నన్ను చూసి పొగిడారు, నేను సంతోషించాను, నా సంతోషం చూసి నువ్వు సంతోషించావు. తప్ప ఈశ్వరా ఈ వాక్కు నాది కాదు, ఈ ఉపన్యాసం నాది కాదు, ఈ పంచ నాది కాదు, ఈ లాల్చీ నాది కాదు, ఆ ఇల్లు నాది కాదు, ఈ బిడ్డలు నా వాళ్ళు కారు, ఇవన్నీ నువ్విచ్చావు నాకు. నువ్వు నాకిచ్చి దాని వలన నేను సంతోషిస్తే నా సంతోషాన్ని చూచి నువ్వు సంతోషిస్తున్నావు. నా తండ్రివి కనుక. నీ అనుగ్రహము లేని నాడు ఇవన్నీ నాకు ఉండేవి కావు. నువ్వు అనుగ్రహించకపోతే ఒక్క క్షణం డొక్క టక్కని పట్టుకుంటే ఏదో ఒక్క వాక్యం పలకమనండి, ఏం పలుకుతాడు? అమ్మ బాబోయ్ డొక్క పట్టేసింది అంటే మంగళం చెప్పి లేచిపోవాలంతే. వేదిక మించి 2 గంటల సేపు మంచినీటి చుక్క ముట్టుకోకుండా మాట్లాడగలిగామంటే అది నా శక్తి కాదు, ఈశ్వరానుగ్రహము. ఈశ్వరుడు పలికించి ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి పలికావు. దాన్ని ధారాదత్తం చేయి. ఈశ్వరా నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? నా మనసు నీకు ఇస్తున్నాను. అన్నీ నాది అండం దీనికి అలవాటైంది. నాదని ఇన్నాళ్ళు లేదందో దాన్ని నాది కాదని ఇప్పుడు చెప్తున్నాను. నమః 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 అండం నేర్చుకో, అన్నీ కురిపించేస్తాడు. నమః నీకు రాలేదు, ఆయన అనుగ్రహం కలగదు. నీకు చీకటి ఉంది, ఇంట్లో వైరింగ్ ఉంది, గది నిండా బల్బులు ఉన్నాయి, స్విచ్ ఒక్కటేయడం నీకు రావాలి.
స్విచ్ ఒక్కటి నీకు రాలేదు, నీకు చీకటి పోదు. ఏమిటోనండి కరెంటు పెట్టించానండి, బల్బులు పెట్టించానండి, పక్కింట్లో కరెంటు ఉందండి, మా ఇంట్లో ఏమిటండి లైట్లు వెలగమంటే వెలుగుతాయా? నువ్వు స్విచ్ వెయ్యాలి. మనహ నమః చెయ్యి. నాది నాదంటున్న మనసుని నాది అనడం నేర్పు. ఇక్కడున్నవాడు వెంటనే పలుకుతాడు. నాది కాదు, కానీ అది నాకు లేకపోతే నాకు గౌరవం లేకుండా పోయింది. కాబట్టి ఈశ్వర, నువ్వు నన్ను ఆ పదవి ఇప్పించు, నన్ను ఉద్యోగస్తుని చెయ్యి, నన్ను తండ్రిని చెయ్యి, నన్ను తాతని చెయ్యి, నన్ను మామగారిని చెయ్యి, నన్ను భక్తుణ్ణి చెయ్యి, నన్ను జ్ఞానిని చెయ్యి, నన్ను ముముక్షువుని చెయ్యి అని అడుగు. ఆయన అది ఇచ్చి నిన్ను అది చేసేస్తాడంతే. అది ఎంతసేపు అండి? గవర్నమెంట్ ప్రమోషన్ ఇచ్చింది, నువ్వు ఆఫీసర్ అయిపోయావు అంతే. ఒక్క ఆర్డర్తో ప్రమోషన్ వచ్చేసింది, నువ్వు ఆఫీసర్ అయిపోయావు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, నువ్వు తండ్రి అయిపోయావు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తాత అయిపోయావు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, మామగారు అయిపోయావు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, భక్తుడు అయిపోయావు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, జ్ఞాని అయిపోయావు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, ముముక్షువు అయిపోయావు. ఈశ్వర అనుగ్రహం కలిగింది, మోక్షం వచ్చేసింది. ఇక్కడ ఆయనలో కలవడం కూడా ఆయన అనుగ్రహమే. అందుకే జ్ఞానము భక్తి లేకుండా ఉండదు. ఇంత ప్రాతిపదికని నేనిస్తున్నాననడానికి, ఆయనకి ఇవ్వడానికి, ఆయనకి ఏ అవసరం ఉందని నువ్వు ఇస్తావో నాకు చెప్పని ఆయన దగ్గర ఏమున్నాయో చెప్పారు. ఇప్పుడు మీరేమిస్తానంటారు? ఇది జగద్గురువులుగా శంకరాచార్యుల వారి యొక్క ప్రతిభ. ఆ శ్లోకాన్ని పట్టుకుంటే అరే నేను ఆయనకి ఏమిస్తాను రా అంటారు మీరు వెంటనే. ఏమండి పంచల షాప్ ఉంచుకోండి అన్నారు అనుకోండి, ఆయన 2 బీరువాలు చూసి చూడండి ఇప్పటికే ఎన్ని ఉన్నాయో అన్నాడు అనుకోండి, మీరేమిస్తారు? ఈ పళ్ళు ఉంచుకోండి అన్నారు అనుకోండి, రండి అని ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళి చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో, మీరేమిస్తారు? అలా కాదులేండి నేను మీకు ఓ ఫ్యానే ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు అనుకోండి, ఇప్పటికే ఇచ్చిన ఫ్యాన్లు డబ్బాలు ఇంకా సీల్ ఓపెన్ చేయకుండా ఎన్ని ఉన్నాయో చూడండి అన్నారు అనుకోండి, మీరేం సుఖం కల్పిస్తారు ఆయనకి? కాబట్టి అన్నీ ఆయనకుంటే మీరు ఇవ్వడానికి ఏం లేదు, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి తప్ప మీరు దగ్గర పుచ్చుకోవలసిన వాడు ఆయన కాదు. ఆయన దగ్గర పుచ్చుకోవలసిన వాళ్ళ మనమని గుర్తిరిగిన ఉత్తర క్షణంలో మీ దగ్గర ఉన్నవి కూడా ఆయనవే కానీ మీవి కాదు అని అనుకున్న ఉత్తర క్షణంలో నమః. ఆ నమః మిమ్మల్ని పల్లంలోకి తీసుకెడుతుంది. పల్లంలోకి వెళ్ళగానే పైనుంచి ధార వచ్చి అక్కడ నిలబడుతుంది. అనుగ్రహం పొందకుండా ఏది అడ్డుపడిందో దాన్ని తొలగించడానికి శంకరాచార్యుల వారు లోకానికి బోధ చేశారు ఆ శ్లోకం ద్వారా. కాబట్టి కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. మమ అంటే నా యొక్క. శంకరాచార్యుల వారి కర్మ, ఆయన మనసు ఆ స్థితిలో ఉన్నది కాదు. అరే ఈ శ్లోకాన్ని నా పేరు పెట్టి రాసేసుకుంటే రేపు పిల్లలు ఎలా చెప్పుకుంటారు? మమ మనః అని నేను శ్లోకం రాస్తే వాడు రేపొద్దున మమ మనః అంటాడు. మమ మనః అంటే నా మనసు ఇస్తున్నానని వాడు అన్నాడు కాబట్టి ఈశ్వరానుగ్రహం వాడికి కలుగుతుంది అని ఆయన మన కొరకు మన పాత్రలోకి ఆయన ప్రవేశించి మమ అని తన మీద పెట్టుకోకపోతే మనం మమ అనడానికి ఉండదని శ్లోకంలో మమ శబ్దం వేస్తూ కిందకు వచ్చారు. ఇది శంకరుల యొక్క ఔదార్యం అంటే. ఆ కైలాస శంకరుడే కాలటి శంకరుడు కనుక మహానుభావుడు ఆయన అనుగ్రహాన్ని అందించడానికి ఆయనే మార్గం చూపించాడు. చూపించి లోకాన్ని రక్షించాలనుకున్నాడు. పట్టుకున్నాడా అదృష్టం, పట్టుకోలేకపోయాడా ఇంకా శివానుగ్రహం కలగలేదు. ఇంకో మాట శివానంద లహరి శ్లోకం బాగా వినాలని గుర్తు. కాబట్టి ఇవాళకి ఒక్క శ్లోకమే నడిచింది. సరే కానివ్వండి, రేపు ఈ ఉపన్యాసాల యొక్క పరంపరకి చిట్ట చివరి రోజు కాబట్టి శివానంద లహరిలో ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని, అది శంకర భగవత్పాదులకి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఆ తర్వాత ఎందరో కవులు అనుకరించారు ఆ శ్లోకాన్ని. ఎంత గొప్ప శ్లోకమో, ఆయనకు ఆయనే సాటి. సర్వమంగళములను ఆవిష్కరించేది. ఏ శ్లోకాన్ని విన్నంత మాత్రం చేత మంగళాలు కలుగుతాయో అటువంటి ఒక శ్లోకాన్ని రేపటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం శంకర భగవత్పాదుల అనుగ్రహంగా చేస్తాను. కాబట్టి రేపటితో ఈ ఉపన్యాసాల పరంపర పూర్తయిపోతుంది. రేపు ఉదయం 9 గంటలకు ఇలా ఉంది చెప్పారు రామాచారి గారు. కళాభారతిలో రేపు గీతా జయంతి, మార్గశీర్ష శుక్ల ఏకాదశి. గీత అన్న పేరు వింటే చాలు. కాబట్టి రేపటి రోజున అసలు భగవద్గీత యొక్క వైభవమేమి అన్న దాని మీద ఒక 2 గంటల ప్రసంగాన్ని నిర్ణయం చేశారు. రేపు ఆ ప్రసంగాన్ని ఈశ్వరుడు చేయిస్తాడు. మీ అందరూ కూడా చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆహ్వాన సంఘం తరపున మీకు ఆహ్వానం పలుకుతూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.